లేదు. యూఆర్ ఆల్ హ్యాపీ. యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక మ్యాన్ కేమ్ టు జీసస్. తను అడుగుతున్నాడు అనమాట. ఏదంటే మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్క్ 12th chapter 28th verse. ఏమడుగుతాడంటే he asked him. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. One of the teachers of the law came and heard them debating. Noticing that Jesus had given them a good answer, he asked him. సో ఎవరు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అంటే టీచర్ ఆఫ్ ది లా అడుగుతున్నాడు అనమాట. ఆఫ్ ఆల్ ది కమాండ్మెంట్స్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని చెప్పేసి ఇతను అడుగుతున్నాడు. ఆయనకి చెప్తూ యేసుప్రభు వారు ఏం చెప్తారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. So love the Lord your God with all your heart and with all your soul and with all your mind, with all your strength. అంటే అంతా మన సమస్తంతో ఆయన్ని ఆరాధించాలంట. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. అంతా దేవునికి ఇచ్చేస్తే ఇక నాకేముంటుంది? అంతా పూర్ణ శక్తి అంతా ఆయనకేనా? పూర్ణ బలం అంతా ఆయనకేనా? పూర్ణ మనసు అంతా ఆయనకేనా? అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి, నా బాయ్ ఫ్రెండ్కి ఎక్కడ మిగిలింది? ఏమి? అంతా ఆయనకి ఇచ్చేసేయాలంట, ఆయన్ని ఆరాధించాలంట. అలాగా ఆ తర్వాత ఆయన అందరితో ఆగిపోకుండా ఏం చెప్తాడంటే నువ్వు నిన్ను ప్రేమించినట్టుగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. సో దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది లా అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఒక అమ్మాయి ఉంది. షీఈ్ ఆల్మోస్ట్ 40 years. తనకి 2 కళ్ళు కూడా కనిపించవు. అమ్మాయి ఎప్పుడైతే షీ వాజ్ వెరీ యంగ్, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మరి వాళ్ళ అమ్మగారు సిక్ అవ్వడం వల్ల మొత్తం ఫ్యామిలీ యొక్క బర్డెన్ అంతా ఆ అమ్మాయి మీద పడ్డది. సో ఈ అమ్మాయి దో షీ వాజ్ బ్లైండ్, సమ్హౌ షీ కుడ్ గెట్ ఎ జాబ్. అంటే తన ఇది సరిపోయే విధంగా ఒక జాబ్ తెచ్చుకుంది. చాలా చిన్న జీతం. ఆ చిన్న జీతంతో తన ఫ్యామిలీని అంతటిని కూడా నడిపిస్తూ ఉంది. అది చాలా మరి శ్రమతో కూడుకున్నది. అంటే అంత ఫ్యామిలీని, తన తమ్ముళ్ళని, చెల్లెళ్ళని అందరినీ పెంచాలి. ఇంత పెద్ద బాధ్యత అనమాట తన మీద ఉంది. అయినా కూడా ఆ బ్లైండ్ గర్ల్ మరి వితౌట్ లూజింగ్ హర్ హార్ట్, సో తను ఫ్యామిలీ యొక్క బర్డెన్ మొత్తము తన మీద వేసుకుంది. మరి అలాగా సిక్ అయినటువంటి తల్లిని చూసుకుంటూ ఈ అమ్మాయి ఆ పిల్లల్ని, అంటే తన తమ్ముళ్ళని, చెల్లిని కూడా చదివించి పెద్ద చేసింది. వీళ్ళు నిజంగానే బాగా చదువుకొని మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ తల్లి, సిక్ అయిన తల్లితోటి ఈ అమ్మాయి మట్టుకు పెద్ద అక్క ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఒక్కటి మిగిలిపోయింది. తనేమో బ్లైండ్. మరి ఏ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడట్లేదు. ఆ తర్వాత అలా అలా వయసు అయిపోతూ అమ్మాయికి 40 years వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. అలాగని తను చదివించినటువంటి చెల్లెలు, తమ్ముళ్ళు కూడా ఆ అమ్మాయిని పట్టించుకోవట్లేదు. నాట్ ఈవెన్ దే ఆర్ కాలింగ్ దెమ్. ఎంత బాధాకరమైన విషయం కదా. అలా ఉన్నప్పుడు ఈ తల్లిని చూసుకుంటూ ఉంది. ఒక రోజున ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ అమ్మాయి ఒక్కతే మిగిలిపోయింది. ఏం చేస్తుంది? మేబీ ఇప్పుడు 40 years కాబట్టి అలా కొంతకాలం మరి గడవచ్చు. మరి తను అలాగే అయిపోతే ముసలితనంలో తనని కూడా ఎవరు చూడడానికి కూడా ఉండరు. అట్లాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఉండిపోయింది. ద క్వశ్చన్ ఈజ్, నీకు శక్తి అంతా ఉన్నప్పుడు, అంత బలం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా అమ్మాయికి రాలేదు. ఎప్పుడైతే అంటే సెల్ఫ్ డినయల్ చూస్తారా మీరు? సెల్ఫ్ డినయల్ కదా. మనకంటే కూడా మన ఫ్యామిలీ ఎప్పుడైతే మనకు ముఖ్యం అనిపిస్తుందో అప్పుడు ఫ్యామిలీని చూసుకొని నా తమ్ముళ్ళని, చెల్లిని పైకి తీసుకొస్తే సరిపోతుంది, నాదేంటి నా లైఫ్, వీళ్ళు ప్రేమించి నన్ను చూసుకుంటారులే తర్వాత అని అనుకున్నదో ఏమో. మొత్తం అంతా జీవితం, ఫుల్ లైఫ్ తను అలా ఫ్యామిలీ కోసం ఇచ్చేసింది. అమ్మాయి చేసింది కరెక్టే అంటారా? ఏమనిపిస్తుంది మీకు?
అమ్మాయి చేసింది ఈరోజు మనమే ఆ ప్లేస్లో ఉంటే మనం చేస్తామా, లేదంటే అమ్మాయి చేసింది రైట్ అనిపిస్తుందా? చెప్పచ్చు. దిస్ దిస్ సౌండ్స్ లైక్ ఎ ఫిక్షనల్ స్టోరీ, బట్ ఇది చాలా మంది జీవితంలో జరుగుతుంది కదా. మన చుట్టూ చూసినప్పుడు ఇలా జరుగుతుంది కూడా. మీకేమనిపిస్తుంది, దిస్ రైట్ థింగ్ టు డూ? చెప్పండి. ఎస్, రైట్ రైట్. చాలా కన్ఫ్యూషన్, చాలా పెద్ద క్వశ్చన్ వేసేసాను. ఎప్పుడు అలా అనుకోలేదు కదా, రైట్ చెప్తే ఏమవుతుందో, రాంగ్ చెప్తే ఏమవుతుందో. మన కుటుంబంలో ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం చాలా డైలమాలో లేదంటే కన్ఫ్యూషన్లో పడేస్తాయి. ఏం చేయాలి, వాట్స్ అ ప్రయారిటీ, నేను ఏం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఏంటంటే తన్ను తాను త్యజించుకొని నా ఫ్యామిలీయే ముఖ్యం అనుకొని అంతా సమస్తం వాళ్ళ కోసం వదిలేసి తన యొక్క యవ్వన జీవితం అలా పక్కన పెట్టేసింది కదా. అవన్నీ వద్దు అనుకొని మరి ఫ్యామిలీని చూసుకుంటూ ఉండిపోయింది. బట్ హియర్ ద క్వశ్చన్ ఈజ్, అసలు ఎప్పుడైనా నా లైఫ్ ఏమంటాడంటే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వల్లే నీ ఫ్యామిలీని ప్రేమించు, నిన్ను వల్లే రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు నన్నే నేను ప్రేమించుకోలేదనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది నా పక్కవాడిని ఎలా ప్రేమించాలని? అంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. దేవుణ్ణి ప్రేమించాలి. ఎలాగా? పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలం, అంత పూర్ణం అక్కడ పెడితే అప్పుడు ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు ఏది చేయాలి, ఏది చేసుకోవాలి కదా. ఇక్కడ ఈ అమ్మాయి పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ అంతా ఎక్కడుందంటే ఫ్యామిలీ మీదనే ఉంది. అలాగని ఫ్యామిలీని వదిలేయమని కాదు, కానీ అసలు దేవుడు నాకంటూ, నేను ఆయన్ని ప్రేమించినప్పుడు దేవుడు చెప్తాడు, నీ లైఫ్లో నా యొక్క పర్పస్ ఏంటి అనేది ఆయన ఖచ్చితంగా రివీల్ చేస్తాడు. అంతగాని క్లోజ్ రిలేషన్షిప్లో మనం దేవునితో ఉండగలిగితే ఆయన ఖచ్చితంగా చెప్తాడు. అది తెలియకుండా మనము ఏం చేస్తున్నామనంటే, మరి ఆయన్ని వదిలేసి మనకు ఫ్యామిలీ మనకు ప్రయారిటీ అయినప్పుడు ఆ లైఫ్ అంతా అలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి చూసుకుంటే మొత్తం స్పెండ్ అయిపోయింది లైఫ్ అంతా. కానీ ఎలా అయిపోయింది అని అంటే, ఏమో రిజల్ట్ ఏంటి ఏం తెలీదు. సో ఎక్కడ స్పెండ్ చేయాలి మనము అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన్ని పూర్ణంగా మనము ప్రేమించినప్పుడు ఆయన మన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలి అనేది మనకు ఆయన బయలుపరుస్తాడు కదా. అయితే ఇలాగనే మీరు ఇంకొక కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 19th చాప్టర్ 16th verse నుంచి మనం చూడగలిగితే, ఒక రిచ్ మ్యాన్ వచ్చి క్రైస్ట్ని అడుగుతారనమాట. ఏమని అడుగుతాడంటే, ఇక్కడ చూడండి, వీళ్ళు అడిగే క్వశ్చన్స్ క్రైస్ట్ని చాలా ఇదిగా ఉంటాయి. వాట్ డూ ఐ 17th verse చదువుతున్నాను. ఓకే 16th verse. టీచర్, వాట్ గుడ్ థింగ్ మస్ట్ ఐ డూ టు గెట్ ఇటర్నల్ లైఫ్? మంచి ఆలోచన వచ్చింది ఈ యవనస్తుడికి. ఏంటంటే, నాకు నా జీవితంలో ఎంతున్నా నాకు ఒకటి కావాలి. ఏంటి తెలుసా? అది ఇటర్నిటీలో నేను దేవునితో ఉండాలి. ఈ మనిషికి అది అర్థమైపోయింది. లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, నేను ఇటర్నిటీలో, అంటే చచ్చిపోయిన తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంది, అప్పుడు నాకు ఇటర్నిటీలో ఉండాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇతని యొక్క క్వశ్చన్కి ఆయన ఏం చెప్తున్నాడంటే, Jesus replied, 18th verse లో, you shall not murder, you shall not commit adultery, you shall not steal, you shall not give false testimony, honor your father and mother, and love your neighbors as yourself అని చెప్తున్నాడు. అంటే లిస్ట్ అవుట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇవన్నీ చేస్తున్నావు, ఇవన్నీ చెయ్యి అని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆల్ దీస్ ఐ హ్యావ్ కెప్ట్. ద యంగ్ మ్యాన్, వాట్ డూ ఐ స్టిల్ ల్యాక్? ఇవన్నీ చేస్తుంటే కూడా మనసులో ఎందుకు ఒక డౌట్, నేను నిజంగా ఇటర్నిటీకి వెళ్తానా? ఎందుకు వచ్చి ఉంటుంది డౌట్ ఆయనకి? అన్ని కమాండ్మెంట్స్ ఫాలో అవుతున్నాడు కదా, బట్ స్టిల్ ఈ హ్యాస్ సమ్ డౌట్. ఎందుకంటే ఆ వాక్యూమ్ ఇంకా ఫిల్ అవ్వలేదు, ఒక కన్ఫర్మేషన్ అయితే తనకి రాలేదు. అందుకని అంటున్నాడు, అంటే నువ్వు యూ షల్ నాట్ మర్డర్, యూ షల్ నాట్ స్టీల్, యూ షల్ నాట్ లై అని అంటే కూడా, ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రేమ లేకుండా కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ చేయొచ్చా? ప్రేమ లేకుండా కూడా ఇవన్నీ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటాడంటే, ఆల్ దిస్ ఐ హ్యావ్ కెప్ట్, బట్ వాట్ షల్ ఐ స్టిల్ డూ? అప్పుడు జీసస్ ఆన్సర్డ్, ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్, గో సెల్ యువర్ పొజిషన్స్ అండ్ గివ్ ఇట్ టు ది పువర్ అని చెప్తున్నాడు. ఇతను చేస్తున్నాడు కానీ సమస్త శక్తి బలము అంతా ఆయన మీద పెట్టి కాదు. ఎక్కడ పెట్టాడు తెలుసా? డబ్బు మీద పెట్టాడు. డబ్బు మీద పెట్టేసి ఆయన అంటున్న మాట ఏంటంటే,
నేను ఇవన్నీ కమాండ్మెంట్స్ నేను ఫాలో అవుతున్నానని చెప్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వస్తుంటే అంటే ప్రేమ లేకుండా కూడా, దేవుని మీద హార్ట్ పెట్టకుండా కూడా మనము కమాండ్మెంట్స్ని ఫాలో అవ్వచ్చు. ఇది కత్తి పట్టుకొని ఇతరులను చంపడమే కదా ఆగాలి అక్కడే కదా, ఓకే నేను ఆగిపోతాను. స్టీల్ చేయొద్దు, అంతే కదా, నేను చెయ్యను. కానీ దానికి మించి ఆయన చాలా దాని యొక్క మీనింగ్ కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ చేస్తుంటే ఆయన మీద మనసు పెట్టకుండా తను చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత పీటర్కి అలాగే కిందికి వస్తే, మీ చదువుతూ అలాగే కిందికి వస్తే ఎట్లా ఉంటుందంటే, అప్పుడు ఆయన అడుగుతాడు, పీటర్ అడుగుతాడు, నేను సమస్తం వదిలేశాను, మేము సమస్తం వదిలేసాం శిష్యులంగా, నిన్ను ఫాలో అవుతున్నాం, మాకేంటి అని అడుగుతున్నాడు. అంటే ఈయన్ని ఫాలో అవుతే ఏమొస్తో తెలియకుండా కూడా ఫాలో అయిపోతున్నాడు పీటర్ కదా. మేము సమస్తం వదిలేసాం, నిన్ను ఫాలో అవుతున్నాం, బట్ ఏంటి మాకేంటి, వాట్ ఈజ్ ఇట్ ఫర్ మీ దెన్ అని అంటే, మరి ఆ ప్రశ్న ముందే అడగాలి కదా పీటర్. నువ్వు సమస్తం వదిలేసే ముందే నేను వదిలేయడానికి ఈయన కోసం అంతా వదిలేచ్చా అని చెప్పి ప్రశ్న వేసుకోకుండానే పీటర్ జర్నీ మొదలుపెట్టాడా అని అనిపిస్తుంది. సో ఆయన ప్రశ్నలో ఏదో కొంచెము ఫ్యాలసీ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని దానికి క్లారిటీ ఇస్తూనే అంటున్నాడు ఆయన, నీకు ఉన్నటువంటి అథారిటీ ఏంటి, నీకు తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆ తర్వాత వచనంలో మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక డిసైపుల్ మనం చూస్తాము, నేను నీ కోసం అంతా వదిలేశాను, ఫ్యామిలీ, నా యొక్క ప్రొఫెషన్ అన్నీ వదిలేసి నేను ఫాలో అవుతున్నాను ప్రభా, నాకేంటి, నేను ఎందుకో ఫాలో అవ్వాలనిపిస్తుంది. నాకు ఆ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆన్సర్ రాకపోయినా పీటర్కి హార్ట్లో ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఈయనని ఫాలో అవ్వాలి, ఏమున్నా లేకపోయినా ఈయన ఫాలో అవుతే సరిపోతుంది అని అనిపించింది. ఫాలో అయ్యాడు. ఇంకొక మనిషి వస్తున్నాడు, నేను అన్ని కమాండ్మెంట్స్ ఫాలో అవుతున్నాను కానీ ఇంకా ఏందో హార్ట్లో వాక్యూమ్ ఎక్కడో, ఏం చేయాలి అని అంటే, నీ హార్ట్ ఎక్కడో ఉంది, దాన్ని తీసుకొచ్చి నా మీద పెట్టు, అప్పుడు నీకు పీస్ వస్తుందని చెప్తున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకొక విధంగా ఏం చెప్తున్నాడంటే, ఆయన నీకు సొల్యూషన్ ఏంటంటే, ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, నీ యొక్క పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని మట్టుకే వెతకాలి, ఆరాధించాలి. అప్పుడు నువ్వు వీటిని వదలాలా, ఏ టైంలో వేటిని వదలాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. లైఫ్లో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది మనకు. ఒక్కొక్కసారి ఆ కన్ఫ్యూషన్లో ఏమనిపిస్తుందనంటే, నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తున్నా అసలు కరెక్టేనా, నేను ఇలా ఉండడం కరెక్టేనా అనేటువంటి ఆన్సర్లెస్ క్వశ్చన్స్ మనకు చాలా వస్తాయి. దట్స్ అ సైన్ దట్ యువర్ హార్ట్ ఇస్, అంటే దెర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ దట్ ఈస్ నాట్ ఫిల్డ్ బై గాడ్. మనం ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి, మీరు ఎన్నైనా ట్రై చేసి చూడండి, ఇతను పెట్టాడు కదా హార్ట్, అలాగా మనం దేని మీదన్నా పెట్టి, you want to spend time with friends, you want to go out, you want to wear some costly dresses and jewelry and everything, you try with everything, like the teacher, ఎవరు, ప్రసంగి, ఆయన టెస్ట్ చేశాడంట అన్నిటితో. నా లైఫ్లో ప్లెజర్ని అన్నిటినీ, నాకు చేత కాకుండా, నాకు ప్లెజర్ నాకు ఇది దొరకలేదు అన్నట్టు లేకుండా అన్నిటినీ ట్రై చేశాడంట. ఎక్కడైనా నాకు ప్లెజర్ దొరుకుతుందా, లేదంటే ఎక్కడైనా నాకు ఆ వాక్యూమ్ ఫిల్ అవుతుందా అని చెప్పేసి. ఎందుకంటే దేవుడు మనిషి యొక్క హృదయంలో ఇటర్నిటీ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టాడు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అని అంటే దేవునితో మట్టుకే. అందుకే ఆయన ది ఎసెన్స్ ఆఫ్ కమాండ్మెంట్స్, ది ఎసెన్స్ ఆఫ్ బైబిల్ ఈజ్ పుట్ యువర్ హార్ట్ ఇన్ ద రైట్ ప్లేస్, నాట్ ఆన్ ద రిచెస్, నాట్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఒక మనిషి మీద కాదు, లేదంటే ఒక ఫ్యామిలీ మీద కాదు, ఇవన్నిటి మీద కాదు, దేవుని మీద పెట్టాలి. కానీ పీటర్కి ఇదేమీ అర్థం అవ్వకుండానే, పామరుడు కదా, ఆయనకు అంత అర్థం అవ్వలేదు. కానీ ఆయన చూసిన తోట ఒకటేమనుకున్నాడంటే, నేను అన్నీ వదిలేస్తాను ఈయన కోసం అంటే, పూర్తిగా క్రైస్ట్ అర్థం కాకుండా కూడా వదిలేశాడు అంతే. నేను అంతా వదిలేసి నీతో పాటు వచ్చాను, నాకేంటి ప్రవ్వా అని అడుగుతున్నాడు. యూ డోంట్ మిస్ ఎనీథింగ్ బికాజ్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మీ అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అలాగే మీరు చదువుతూ కిందికి వెళ్తే యూ విల్, చాలామంది మేము దేవుల్లో ఉన్నాము అనుకునే వాళ్ళు, ఆయన అంటాడు, నువ్వు ఫస్ట్ ఉన్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు లాస్ట్ అయిపోతావు. లాస్ట్ ఉన్నాడు అనుకుంటున్నాడు చూసావా, వాడు ఫస్ట్ అవుతాడు. అంటే నేను చాలా పయస్, నేను చాలా చక్కగా చర్చ్కి వస్తాను, నేను చాలా ఇవన్నీ పనులు చేస్తాను అని అనుకున్న వాళ్ళు ఎక్కడుంటారంటే లాస్ట్లో ఉంటారంట.
ఒక రోమిష్ ప్రీచర్ ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్ అనమాట. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఏమంటాడంటే ఆయన చాలా తన జీవితం అంతా అసలు రెస్ట్లెస్గా ఎప్పుడు బయటికి వెళ్ళి ప్రీచ్ చేస్తూ గాస్పెల్స్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ అలా చేసేవాడంట. చాలామందిని ఆయన దేవుని కోసం రక్షించుకున్నాడు కూడా. అయితే లాస్ట్కి ఏమైందంటే ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు దిస్ ఇస్ లైక్ ఎ ఫిక్షన్ స్టోరీ కూడా అనుకోవచ్చు మీరు. చనిపోతే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడంట, నీకు వచ్చేటువంటి రివార్డ్ కంటే నీ యొక్క వీటన్నిటి కోసం ప్రార్థన చేస్తూ బిహైండ్ ద సీన్ హెల్ప్ చేశాడు కదా ఆ ముసలాయన, ఆయనకు వస్తుంది అని చెప్పాడంట. అదేంటి అంటే మనకు అపారెంట్గా మనకు చాలా ఎవిడెంట్గా కనిపించేటువంటి మన సక్సెస్, మన హెల్త్, మన వెల్త్, మన జాబ్, మన ఎవ్రీథింగ్, ఈ పాంప్ ఉంటుంది చూసారా, ఈ పాంప్, ఇవన్నీ కూడా ఈ సక్సెస్ అంతా కూడా కెన్ నాట్ గ్యారంటీ యూ ది ఇటర్నిటీ. దెన్ వాట్ కెన్ గివ్ మీ ద గ్యారంటీ దట్ ఐ విల్ బీ విత్ గాడ్ ఇన్ ఇటర్నిటీ? ఏది నాకు గ్యారంటీ ఇస్తుందంటే జస్ట్ చెక్ వేర్ ఈజ్ యువర్ హార్ట్. ఈరోజు ఎక్కడుంది నీ యొక్క హార్ట్? దేవుని మీద ఉందా? అప్పుడు నీకు మిగతావన్నీ కూడా ప్రయారిటీ అనిపించదు. నీ యొక్క డే స్కెడ్యూల్లో నేను ఎప్పుడు వెళ్ళాలి, నేను ఏం చేయాలి, వీటన్నిటిలో యూ విల్ పుట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నువ్వు అలా చెయ్యట్లేదు అని అంటే ఇట్స్ ఎ సైన్ దట్ యువర్ హార్ట్ ఈస్ సమ్వేర్ ఎల్స్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్. లెట్స్ ఆల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఫర్ సమ్ టైమ్. మనమందరము ఆయన సన్నిధిలో లేచి మన హృదయాలు పరిశీలించుకుందామా? మన జీవితాలు చూస్తే అర్థమైపోతుంది మనకి ఏంటి ప్రయారిటీ అనేది. ఈ కమాండ్మెంట్స్ అన్నిటిని నేను ఫాలో అవుతున్నాను, నేను ఎవరిని కత్తి పట్టుకొని చంపట్లేదు, నేను అబద్ధం ఆడట్లేదు, నేను స్టీల్ చేయట్లేదు. బట్ స్టిల్ దెర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇట్స్ నాట్ ఫిల్డ్ బై గాడ్. అందుకనే దెర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూషన్, ఒకలాంటి హెవీనెస్. ఎందుకనంటే మన హార్ట్లో ఉన్న ఐక వాక్యూమ్ దేవునితో నింపబడితే తప్ప మనకు అసమాధానం ఉండదు కదా. అన్నీ దేవుని కోసం వదిలేటువంటి అలాంటి స్టేట్లోకి మనం వెళ్ళగలమా? ఎందుకంటే ఆయన ఉన్నాడంటే సమస్తం ఆయనదే కదా. ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, అంతే. దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇది మట్టికి కావాలంతే. తర్వాత నీకు ఏం కావాలో అన్నీ నీకంటే బాగా తెలుసు ఆయనకి. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. బట్ కెన్ యూ ట్రస్ట్ గాడ్ టుడే విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ మైండ్? ఒకలాంటి కలవరం ఉంది కదా మన లైక్ మైండ్స్లో, హార్ట్స్లో. That means our heart is somewhere else. మనకు బయట కనిపిస్తున్నటువంటి ఈ హెల్త్, వెల్త్, ఈ సక్సెస్ ఇవేవి కాదు. There is something else God wants to see in your life. Complete submission. Complete submission. అది ఎప్పుడు వస్తుంది? మన హార్ట్ ఆయన మీద ఉన్నప్పుడు. Can we check ourselves? Where is my heart today? నా హార్ట్ ఎక్కడుంది? Where is your heart? మనం ఎన్నైనా చెప్పచ్చు మాటలతో, నువ్వు నాకు సమస్తం కంటే నువ్వు నాకు ముఖ్యం ప్రభా. కానీ your life says, your lifestyle says something else. అది మన పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాకపోయినా దేవునికి అర్థమవుతుంది. బికాస్ he can search your hearts, he can look deep into your heart, your bone marrows, bones, everything very much visible to God. Then your heart, how can you hide something from God? Nothing. నా సమస్తము నీకు తేటగా కనిపిస్తుంది కదా ప్రభా. What can I hide from you today? నా సమస్త హృదయముతో, నా జ్ఞానముతో, నా శక్తితో నేను నిన్నే గణపరచాలని ఇష్టపడుతున్నాను.
అని చెప్దామా? దిస్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ టైమ్ బిట్వీన్ యూ అండ్ యువర్ క్రియేటర్, యువర్ గాడ్. మన యొక్క హార్ట్స్ ఎక్కడికి వెళ్ళకుండా ఆయన మీద ఫోకస్ పెడదామా? ఈ పాట పాడదామా మనం అందరం? ఈ పాట పాడుతుండగా మనం ఆయన ఆరాధన చేద్దాం. నిజముగా చెప్తామా, నా సమస్తం నీవే ప్రభువా, నేను ఏదైతే చెప్తున్నానో ఐ రియల్లీ మీన్ ఇట్ అని చెప్తామా? జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. జయించి తిరిగి లేచితివి, తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. అపురూపపు నీ సాక్షినై నిలిచెదను, భూదిగంతము వరకు నటించెదను. అపురూపమతి నీ సాక్షినై నిలిచెదను, భూదిగంతము వరకు నీ ప్రకటించెదను. నా జీవం నా సర్వం నీవే దేవా,
నిజముగా నిన్ను ఆరాధించారు, నిన్ను ప్రార్థించారు, నిన్ను హెచ్చించారు ప్రభా. వారిని మీరు స్పెషల్గా యు బ్లెస్ దెమ్, స్పెషల్లీ మాస్టర్ యు బ్లెస్ దెమ్ అబండెంట్లీ. నిజంగా మా సొంత జీవితాల కంటే ఈరోజు మాకంటే పెద్దగా కనిపిస్తున్నటువంటి మా యొక్క సమస్యల కంటే, అన్నిటికంటే, మా కుటుంబం కంటే, అన్నిటికంటే ఎప్పుడైతే మీరు మాకు ప్రయారిటీ అవుతారో, దెన్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. మెస్సీ అయినటువంటి మా యొక్క జీవితాలు, కన్ఫ్యూషన్తో ఉన్నటువంటి జీవితాలు, వై లార్డ్, వై దిస్ కన్ఫ్యూషన్ అని మా జీవితంలో చాలాసార్లు క్వశ్చన్స్ ప్రభా. దానికి మీరు ఇస్తున్నటువంటి ఆన్సర్, లవ్ యువర్ లార్డ్ ఫస్ట్, లెట్ హిమ్ బీ ది ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. నీకు పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, ఆ మనసు ఏం చెప్తుంది, నేను ఇది చేయాలి, అది చేయాలి, ఈ టైం అయిపోతుంది, దీనికి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఆ మనసు ఒకవేళ నీతో కానీ నింపబడితే, there will be peace in my heart and mind. అలాంటి జీవితం నాకు కావాలి ప్రభా ఈరోజు. అది లేకపోతే ఆ జీవితం మీనింగ్లెస్. కానీ అలాంటి మీనింగ్లెస్ లైఫ్స్ మాకొద్దు ప్రభా. నీకోసం మీనింగ్ఫుల్గా, జాయ్ఫుల్గా మా యొక్క లైఫ్స్ ఉండాలని ఇష్టపడుతున్నాం, నా జీవితం ఉండాలని ఇష్టపడుతున్నాను అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు. Help them to overcome that anxiety, that fear, because you are there above everything, and I want to re-establish that connection with you, because under the sun, ఈ యొక్క సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే. ఈ వ్యర్థమైన మాట వెంట నేను పరిగెత్తకుండా నేను సమస్తం విడిచి నేను వెంబడిస్తున్నానే అని పీటర్ చెప్తున్నాడు. though he couldn't understand the cost of it. ఈరోజు మా యొక్క జ్ఞానం పెద్దగా కాకపోవచ్చు ప్రభా, మాకు గొప్ప గొప్ప విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ నీ ప్రేమ అర్థమైంది, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావన్న విషయం అర్థమైంది. ఇది ఒక్కటే నన్ను బ్రతికిస్తుంది ప్రభా, ఇది ఒక్కటే నన్ను ఇటర్నిటీలో నీతో పాటు ఉంచుతుంది తండ్రి. వాట్ ఎల్స్ ఐ నీడ్, వాట్ ఎల్స్? ఈ యొక్క సత్యం ఈరోజు నా కన్నిటిని తుడిచేయాలి ప్రభా. ఈ సత్యం నా జీవితంలో ఉన్నటువంటి యాంగ్జైటీని తీసేయాలి ప్రభా, బికాస్ యు ఆర్ ఇన్ కంట్రోల్, యు ఆర్ ఇన్ కంట్రోల్. నేను దేని గురించి భయపడను ప్రభా, నేను దేని గురించి భయపడాలి? అయినా అన్నిటికీ మించి పైన ఉన్నటువంటి మిమ్మల్ని మేము చూస్తున్నాము. మా యొక్క హృదయం నీ మీద మట్టికి కేంద్రీకృతమయ్యేలాగున్నా నేను చేయాలని ఇష్టపడుతున్నాను, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ ఫెయిల్ మాస్టర్. నీ వైపు చూస్తున్నాను ప్రభా. స్ట్రెంగ్థెన్ మీ, స్ట్రెంగ్థెన్ us మాస్టర్. ఈరోజు నాయనా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఎంతమంది ఇక్కడ ప్రార్థిస్తున్నారు. బికాస్ మై లైఫ్ బ్యాటిల్స్ ఆర్ బియాండ్ మై స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ. అన్ని సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో, యు టచ్ దెమ్ మాస్టర్, యు ఫిల్ their hearts with your peace, because you have kept eternity in our hearts, and unless we fill our hearts with you, నీవు మట్టికే నిత్యం ఉండే దేవుడు కదా, నీవే ఇటర్నిటీ ఉండే దేవుడు కదా. నువ్వు కాకుండా హృదయంలో ఇంకేదున్నప్పటికీ మా జీవితంలో కన్ఫ్యూషన్ ఉంటుంది ప్రభా, యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది తండ్రి. దానిని తీసివేసుకోవడానికి మీరు కృప చూపించండి ప్రభా. రియలీ లార్డ్, టుడే ఐ వాంట్ టు ఫిల్ మై హార్ట్ ఓన్లీ విత్ యూ. ఇక దానిలో నాయనా ఇంకేది కాకుండా నా సమస్త జ్ఞానంతో, ఆత్మతో, నైనా నా యొక్క సమస్త నైనా మనసుతో ప్రభా నిన్నే చూడాలని ఇష్టపడుతున్నాను, నిన్నే ఆరాధించాలని ఇష్టపడుతున్నాను. మీరే మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా యొక్క ఆరాధనని మీరు స్వీకరించండి ప్రభా. మా జీవితాల్లో మీరు ఆధిపత్యం వహించమని అడుగుతున్నాం తండ్రి. ఏదైతే మేము చేయలేకపోతున్నామో
అయినా మీ యొక్క సహాయం అడుగుతున్నాం తండ్రి. మా యొక్క హృదయ కోరికలు తీర్చేదేవా, మా జీవితాన్ని చూస్తున్న దేవా, మీరే మా యొక్క రాజు అయి ఉంటున్నారు. మా యొక్క సమస్త ప్రశ్నలకి మీరే ఆన్సర్ అయి ఉంటున్నారు తండ్రి. మీకే సమస్తాన్ని అప్పగిస్తున్నాం. మా యొక్క హృదయాలు, మా యొక్క జీవితాలతో సహా సమస్తం మేము మీ వాళ్ళమై ఉంటున్నాం తండ్రి. నేను నిదాననే. మనం చెప్తామా ఈ మాట? ఐఎమ్ యువర్స్, ఐఎమ్ కంప్లీట్లీ యువర్స్. నేను నిదాననే, నీవు నా జీవితాన్ని ఎలుకో ప్రభా. యు రూల్ ఇన్ మై హార్ట్ అండ్ లైఫ్. ఈ మాట మనం అందరూ చెప్తామా? దెన్ యు విల్ సీ థింగ్స్ హ్యాపెనింగ్, థింగ్స్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. అయినా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమస్తాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ ఏర్పరచబడిన వాక్య భాగం చూసుకుందాం. ఐమ్ రీడింగ్ ఫ్రమ్ వాడుక భాష తెలుగు బైబిల్ వర్షన్ చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యంలో చాప్టర్ 20 వర్సెస్ 17 to 29 చదువుకుందాం. ఐ రిపీట్, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 29 చదువుకుందాం. పౌలు కొందరిని మిలేతు నుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు. వాళ్ళు వచ్చాక వాళ్ళతో ఇలా చెప్పాడు: నేను ఆసియాలో అడుగుపెట్టిన నాటి నుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. యూదుల పన్నాగాల వల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేశాను. ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతి విషయాన్ని దాచకుండా బహిరంగంగా ప్రకటించడమే కాకుండా ఇంటింటికి వెళ్ళి బోధించానని మీకు తెలుసు. మారు మనస్సు పొంది దేవుని కోసం జీవించమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు, గ్రీకులకు చెప్పాను. పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేయాలనే ఉద్దేశంతో నేను యెరూషలేమునకు వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. నా జీవితాన్ని నేను లెక్క చేయను, కానీ ఈ పరుగు పందెం ముగించి యేసుప్రభు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించడమే నా కర్తవ్యం. మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. అందువల్ల ఈరోజు నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను: మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ఎందుకంటే నేను దేవుడు చేయదలిచిన దాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. దేవుని యొక్క ఆ సంఘానికి మీరు కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మిమ్మల్ని గురించి, ఈ సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోనికి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. దేవుడి వాక్యం దీవించునుగాక. సో గుడ్ మార్నింగ్. సో లాస్ట్ వీక్ మీ అందరిని మిస్ అయ్యాను. సో లాస్ట్ వీక్ సో ఫన్ టైం అని చెప్పారు చాలామంది. సో ఐ వాచ్ యువర్ వీడియోస్, ఎస్పెషల్లీ జోయల్, వెరీ జోయల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే మన పిల్లలు ఒక మనల్ని ఎంత అబ్జర్వ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది నాకును. పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే వన్ గుడ్ న్యూస్ అండ్ వన్ బ్యాడ్ న్యూస్. Our children are imitating us. That's a good news. And one bad news, your children is imitating you. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు. దట్స్ అ గుడ్ న్యూస్, అట్ ద సేమ్ టైం ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ కూడా. సో మీ లైఫ్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టే మీ పిల్లలు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, నీ వాక్యం ఇంకా సత్యం దగ్గరికి వచ్చా. ఇప్పటివరకు నీ కుమార్తెను ఎత్తిపెట్టుకొని మీరు మాకు అందించిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు అనుదిన ఇంకా సండే మేము ధ్యానిస్తూ ఉన్నాం అపోస్తల కార్యాలు ప్రభా. ఇది 20th చాప్టర్కి వచ్చాం. ఇది కదవా మేము సక్సెస్ఫుల్గా ఈ బుక్ని మేము కంప్లీట్ చేయడానికి మీ కృపను అనుగ్రహించి నడిపించమని, బిడ్డల పక్షాంగా చేస్తున్న ఈ ప్రార్థన మీరు అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో యాక్ట్స్ ఆఫ్ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ 17th చాప్టర్ నుంచి 17th వర్సెస్ నుంచి 29th వర్స్ వరకు మనకు వాడుక భాష తెలుగు బైబిల్లో చదవడం ప్లస్ నేనే చదవమన్నాను వాడుక భాష తెలుగు బైబిల్లో. సో దాంట్లో మనకి చాలా స్పష్టంగా పాల్ ఇంకా చెప్పాలంటే ఫైనల్ ఫేర్వెల్, ఒక రకంగా చెప్పాలంటే పాల్ దేనికి అంటే సిద్ధపడిపోతున్నాడు, మరణానికి సిద్ధపడిపోతాడు. సో చర్చ్ని ఫైనల్గా అంటే కలుసుకుంటా ఉన్నాడు. తన ఎమోషన్స్ మీకు కనబడతాయి అక్కడ. తన ఎమోషన్స్ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాడో మీకు తెలుసు. బహుశా నేను మళ్ళీ మిమ్మల్ని కలవనేమో. ఒకవేళ మీరు ఆలోచించండి, ఇదే మాట ఒకవేళ నేను మీకు చెప్తే మీ ఎమోషన్స్ అట్లా ఉంటాయి. బహుశా ఇదే లాస్ట్ వీక్ అని ఒకవేళ నేను స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ తర్వాత కలవనంటే, సో మన యొక్క బాండ్లోంచి మనం ఎట్లాగా మనం దాన్ని చూస్తాం. సో పాల్లో అదే పర్స్పెక్టివ్ మాట్లాడదాం. సో గుర్తుపెట్టుకోండి, పాల్స్ మినిస్ట్రీ లేదా పాల్స్ సక్సెస్ అనేది దేని మీద అంటే మినిస్ట్రీ యొక్క మెథడాలజీ మీద లేదు. దేని మీద ఆధారపడిందంటే దిస్ ఇస్ డివోషన్ టు ద ట్రూత్, సత్యాన్ని బట్టి ఒకటి. నెంబర్ 2 స్పిరిచువల్ క్యారెక్టర్ని బట్టి. నెంబర్ 3 అదేంటంటే ఈజ్ ఎ కమిట్మెంట్ టు సర్వ్ ద లార్డ్. అండ్ నెంబర్ 4 అదంటే తన యొక్క ఎగ్జాంపుల్ లైఫ్, ఇతరులకి తను చూపించిన మాదిరి. ఈ 4 బట్టే తన యొక్క సక్సెస్, మినిస్ట్రీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంది. సో పాల్ ఎక్కడ మాస్ ఇవాంజలిజం దగ్గర ఎక్కువ మాట్లాడినట్టు మనకు కనబడదు. ఎక్కడ చూసిన పాల్ ఎట్లా అంటే మాస్ ఇవాంజలిజం దగ్గర మాట్లాడాడు, మార్కెట్ ప్లేస్లో మాట్లాడాడు, అట్ ద సేమ్ సినగోగుల్లో మాట్లాడాడు. సో ఎక్కడ పడితే అక్కడ ఇంటిలో కూడా కూర్చొని మాట్లాడేవాడు. సో నేను ఒకదానికి ఫిక్స్ అయిపోయి నేను ఇంకా మినిమం 10,000 కంటే తక్కువ మంది ఉంటే జనాలు ఉంటే నేను రాను అనే స్పీకర్ కాదు. ఎవరు అనంటే పాల్ ఇంటింటి దగ్గర గ్యాదర్ అయ్యేవాడు. సో పబ్లిక్ మార్కెట్లో మాట్లాడాడు. మనం చూసాం తన కమిట్మెంట్ ఎట్లా ఉందో చూసాం. అదేంటంటే మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు తురన్నో అనే ఒక ప్లేస్లో మళ్ళీ ఆయన ఒక స్కూల్లో తను రెంట్కి తీసుకొని 2 years వీక్లీ అంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 o'clock వరకు ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేశాడు. అలా చూస్తే 2 years ఇంటూ 6 days a week మనం తీసుకున్నా 5 hours మనం తీసుకున్నా మనకి ఎంత అవుతుంది అని అంటే మనం గమనించాలేదంటే మోర్ దెన్ 3,000 లేదా 5,000 చిల్లర్ అన్ని అవర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని తను బిల్డ్ చేసుకున్నాడు. సో ఈ ఛాలెంజ్ మీకు వేస్తున్నాను. అదేంటంటే యేసు ప్రభు దేవుడు కాదు అని బయట ఎవరన్నా అంటే యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆర్గ్యుమెంట్ ప్రజెంటేషన్ మీ దగ్గర ఉందా రెడీగా? 5,000 hours ఆఫ్ ఆర్గ్యుమెంట్ని తను రెడీ చేసుకుని పెట్టుకున్నాడు పాల్. అందుకని ఒకవేళ నేను ఒక యావరేజ్ చర్చ్కి వెళ్ళి అయితే మన చర్చ్లో కూడా నేను అడుగుతున్నాను, ట్రినిటీ అంటే ఏంటి, త్రిత్వం అంటే ఏంటి అని అంటే మీ దగ్గర కనీసం ఒక 1 hour ధారాళంగా మాట్లాడిన కంటెంట్ మీ దగ్గర ఉందా? ఎక్విప్ అయ్యారా? ఇఫ్ నాట్ మనం ఎదగట్లేదని. సో కిందకు వచ్చినప్పుడు పాల్ ఇక అదే మాట్లాడతాడు. మీకు 28th వర్స్లో మీరు చూస్తే 28th వర్స్లో ఈ మాట ఉపయోగించాడు. చూస్తారు ఒకసారి 28th వర్స్లో యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 20th చాప్టర్ 28th వర్స్ 20వ వచనం 28వ వచనం 28th. అధ్యక్షులుగా ఉంచను. సో ఇక్కడ ఏమన్నాడంటే షెపర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అన్నమాట. దీన్ని పాస్టర్స్ అని అన్నాడు. అక్కడ ఉన్నది ఎవరు అంటే ఈరోజు మన డెఫినేషన్ మార్చాలి. పాల్ యొక్క డెఫినేషన్ మీన్స్ పాస్టర్ అని అంటే కాంగ్రిగేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని పాస్టర్ అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కాంగ్రిగేషన్లో ఎక్విప్ అయిన ప్రతి ఒక్కరిని పాస్టర్గా తను డిక్లేర్ చేస్తాడు. సో మీకు గ్రీక్లో అదే మాట ఉంది, షెపర్డ్స్ ఆర్ పాస్టర్స్ అని మాట ఉపయోగించాడు. మనకేంటంటే ఇలా బోధిస్తే పాస్టర్ మీరేమో ఎంప్లాయీస్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు. సో మన లాస్ట్ టైం నేను ఏమిటి మాట్లాడుతూ అదే అన్నాను. సో నేను ఇప్పటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు నేనేం చెప్పాలంటే ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, సో నేనేం చెప్పాలంటే నేను బిజినెస్ మ్యాన్ అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటే రేపొద్దున మింటూ ఆమె పాస్టర్ అని చెప్పుకోవాలి. అలా అవుతుందా? లేదా మీరు ఐటీ ఎంప్లాయీగానే మీరు పరిమితం అవుతా అలా ఉన్నదా? మీరు రాజులు యాజకులు అనే ఒక మాట దేవునికి వాక్యం ఇస్తుంది. ఈ రాయల్ ప్రీస్ట్స్ అని. సో జాయ్సీకి అది వేరేలా అర్థమైంది. రాయల్ ప్రీస్ట్ అండి.
సో వాట్ ఈజ్ రాయల్ ప్రీస్ట్? సో రాయల్ ప్రీస్ట్ అని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో కింగ్ వేరు, కింగ్ పనులు కింగే చేయాలి, అలాగే ప్రీస్ట్ పనులు ప్రీస్టే చేయాలి. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ కింగ్ అండ్ ప్రీస్ట్ ఒకలే అంటున్నాడు. అంటే యూర్ అన్ ఎంప్లాయ్ అండ్ పాస్టర్ అట్ ది సేమ్ టైం. కూర్చున్న ప్రతి ఒక్కరు ఆ లెవెల్లో మనం ఎక్విప్ అవుతేనే కానీ చర్చ్ని మీనింగ్ఫుల్గా తీసుకెళ్ళం. పాల్ యొక్క సక్సెస్ దాని మీద ఆధారపడి ఉంది. ఎంతమంది చర్చ్కి వచ్చారనేది కాదు, వచ్చిన చర్చ్ కాంగ్రిగేషన్ని ఎంతమందిని డిసైపుల్షిప్ చేశాడు, ఎంతమందిని టీచింగ్స్లో ఎక్విప్ చేశాడు అన్న దాని మీద తన సక్సెస్ ఆధారపడి ఉంది. అంత మాత్రమే కాదు, తన స్పిరిచువల్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. తన స్పిరిచువల్ క్యారెక్టర్ గురించి ఉంది. అంత మాత్రమే కాదు, ఇస్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ ద సర్వింగ్ గాడ్. ఎంత కమిట్మెంట్ ఇచ్చాడు, ఏ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చాడు అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాం. తనని ఎన్నిసార్లు కొట్టాడో, ఎన్నిసార్లు కొట్టబడ్డాడో, ఎన్నిసార్లు ప్రిజన్లో వేశారు, రాడ్లతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. తనక చెప్తాడు. ఇవన్నిటిలో ఎక్కడ తను వెనకంచి వేసినట్టు మనకు కనబడదు. సో ఇలాంటి పాల్ యొక్క లైఫ్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది అదంటే పాల్ తన మినిస్ట్రీని 4 డైమెన్షన్స్లో చూసుకున్నట్టు మనకు కనబడుతుంది. సో మనం ఇక్కడ చదువుకున్న ఈ ప్యాసేజ్లో నేను 4 డైమెన్షన్స్ని పాల్ ఎట్లా చూసాడు దాని మినిస్ట్రీ అంటే, ఒకటి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇస్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు, టువర్డ్స్ గాడ్, ఆ మినిస్ట్రీని టువర్డ్స్ గాడ్. రెండోది టువర్డ్స్ ద చర్చ్, అర్థమైంది, టువర్డ్స్ ద లాస్ట్ అండ్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్. ఈ 4 పాయింట్స్. ఒకటి తను దేవునితో, టువర్డ్ గాడ్. రెండోది చర్చ్. మూడోది టు ద లాస్ట్ పీపుల్. అండ్ ఫైనల్గా తనని ఎట్లా చూసుకున్నాడు. ఈ 4 అర్థమైతే తన కమిట్మెంట్ ఏంటో, మినిస్ట్రీ ఏంటో మనకు అర్థమవుతుంది. సో పాల్ యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది అని అంటే, యెరూషలేములో ఉన్న క్రిస్టియన్, అక్కడ ఉన్న చర్చ్ పేద చర్చ్ అని తెలిసింది. గ్రీక్లో ఉన్న చర్చ్ రిచ్ చర్చ్, ఇక్కడ రిచ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఆఫరింగ్స్ కలెక్ట్ చేసి ఆ పూర్ చర్చ్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో దానికోసం కాంగ్రిగేషన్ చేసుకుంటూ దానికోసమే తన ట్రిప్స్ వేసినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అంటే పాల్ వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళున్నారు, సో వీళ్ళ పరిస్థితి ఇలా ఉండకూడదు అని చెప్పి రిచ్ పీపుల్ నుంచి ఆఫరింగ్ కలెక్ట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసే స్థాయిలో తన చర్చెస్ని చేశాడు. అట్ ది సేమ్ టైం ప్యారల్గా రిచ్ పూర్ అనే కాన్ఫ్లిక్ట్ తీసేశాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, పూర్ చర్చ్ ఏమో వాళ్ళు ఎథ్నిసిటీ చూస్తే, లేకపోతే వాళ్ళ యొక్క లెవెల్ చూస్తే వాళ్ళు జూయిష్ పీపుల్, అది కూడా జెరూసలేంలో ఉన్నారు. రిచ్ పీపుల్ అన్న చర్చ్లోనేమో వాళ్ళు ఎవరంటే జెంటైల్స్ ఉన్నారు. అసలు యూదులు జెంటైల్స్ కలవరు, కానీ పాల్ వీళ్ళిద్దరి మధ్యన సంధి తీసుకొస్తా ఉన్నాడు. సో ఒకటి రిచ్ అండ్ పూర్ అని తేడా కాదు, అప్పర్ అండ్ లోయర్ కాస్ట్ అనే తేడా కూడా ఉంది. ఈ రెండు కలిపి సంఘాన్ని ఏక సంఘంగా చూడడం, పాల్ దానికోసం కృషి చేయడం మనం చూస్తూ ఉంటాం. సో కాంటెంపరీలో మనం ఇది చూస్తున్నప్పుడు ఇది మనకు అర్థం అవ్వాలి. అదేంటంటే చర్చెస్ రిచ్ అండ్ పూర్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందుమాత్రమే కదా అప్పర్ అండ్ లోయర్ కాస్ట్ అనేవి ఇండియన్ కాంటెక్స్లో మనకు ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఆ చర్చ్కి ఉన్న పేరు ఏంటంటే, ఆ చర్చ్కి అయితే పేరు పెట్టారు కానీ సాధారణంగా ఆ ఊర్లో ఉన్న చర్చ్ పేరు ఏంటంటే చౌదరీస్ చర్చ్. ఎందుకంటే కన్వర్ట్స్ అందరూ, చౌదరి కన్వర్ట్స్ అందరూ ఆ చర్చ్కి వస్తారు. ఎక్కువ మ్యాక్సిమాల్గా ఉంటారు. లీడర్షిప్ అంతా వాళ్ళ కాన్సెప్ట్లో ఉంది. ఇంకా అక్కడ కొంతమంది వచ్చినా వాళ్ళు పెద్ద లెక్క చేయరు, వాళ్ళ ఫ్యామిలీసే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎలాంటి మోడల్ని చూపిస్తూ ఉన్నారు. సో పాల్ ఇలాంటి చర్చెస్ని చూసినప్పుడు మీలో కక్షలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి అని ఫస్ట్ కొరింథీయులో రాస్తాడు. సో చర్చెస్లో ఆ ఒక్క దాన్ని డీల్ చేసుకుంటూ పాల్ మనకు కనబడుతూ ఉంటాడు. కాబట్టి పాల్ ఇలాంటి ఏరియాస్లో తన్ని చూసుకుంటూ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేంటంటే, ఒకటి అక్కడ అన్న మాట ఏంటంటే 18 పోస్ట్లో అలా అన్నాడు, నేను ఆసియాలో అడుగుపెట్టిన నాటి నుంచి మీతో ఉన్నవన్నీ రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు, నేను ఎట్లా లైఫ్ లీడ్ చేశానో మీకు తెలుసు. ఎందుకంటే నేను టీవీ స్పీకర్ని కాదు. హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత నన్ను హాఫ్ అన్ అవర్ చూస్తారు టీవీలో, లైఫ్కి ముందుకి వెనకాల ఏం తెలియదు. హాఫ్ అన్ అవర్ టీవీలో చూడగానే ఏం కనబడుతుంది అంటే సెలబ్రిటీలా కనబడుతుంది. ప్రభు అంటాడు, నేను అట్లా రాను, వచ్చి చూడండి. నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు? చాలా చోట్ల బయటకు వెళ్ళిన తర్వాత నేను స్పీకర్గా మాట్లాడేసిన తర్వాత చాలామంది అడ్రస్ అడుగుతారు, నెంబర్స్ అడుగుతారు, ఫోన్ నెంబర్ చాలామంది అడుగుతారు. నాకు తెలుసు ఇలా అందరు ఫోన్ చేయరని, ఎందుకంటే నేను ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చేశాను. దాంట్లో ఒక్కళ్ళిద్దరు ఫోన్ చేస్తారు, ఆ ఒక్కళ్ళిద్దరు నాతో కనెక్ట్ అవుతారు. ఏంటి అని అంటే, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే, అన్న మీరంటే ఇష్టం, లేకపోతే ఇంప్రెస్డ్ అని చెప్పడానికి ఇష్టపడతారు, అంతే, అది చూస్తారు. మిగతా వాళ్ళు మాత్రం సీరియస్ కమిట్మెంట్ ఉంటుంది. అలాగే యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి, ప్రభు నువ్వు ఎక్కడ ఉంటావో చెప్తావా, నీ ఫోన్ నెంబర్ ఇస్తావా, అడ్రస్ ఇస్తావా అని అడిగారు. ఆయన అన్నాడు, లేదు లేదు, ఇట్లా ఇస్తే ఇలా చేస్తారు.
ఫోన్ చేయరు, రారు. అది ఆయన ఏమనంటే వచ్చి చూడండి అని ఇంట్లో పెట్టుకున్నాడు. సో ఆయన ఇంట్లో పెట్టుకుని ఆయన ఇంట్లో లాస్ట్ టైం సిస్టర్ మాట్లాడినప్పుడు ఎక్కడి వరకు తీసుకెళ్ళి ఉంటాడు ఆయన అని అడిగారు. బెడ్రూమ్ వరకు, అన్ని రూమ్స్లో తీసుకెళ్ళే అంతవరకు యాక్సెస్ ఇచ్చాడు ఆ లైఫ్ని. అంతవరకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత మన స్ట్రెంగ్స్ ఏంటో మన వీక్నెసెస్ ఏంటో ప్రజలకి ఎగ్జిబిట్ అయిపోతూ ఉంటాయి. సో కాపరి ఆ స్థాయిలోకి అనుమతించడం అనేది లేదు అనంటే కొంతమంది కాపర్లని అనుమతించకుండా వాళ్ళని టీవీ వరకే పరిమితమై వాళ్ళ ఇంటి వరకు రానివ్వకుండా చేసిన కాపర్లు కూడా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సెలబ్రిటీ స్టేటస్ స్టార్ట్ అవుతుంది, సర్వెంట్హుడ్ మిస్ అవుతా ఉంటుంది. పాల్ అలాంటి వాడు కాదు. చాలా స్పష్టంగా అన్నాడు, నేను అడుగు పెట్టిన నాటి నుంచి మీతో ఉన్న రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. యూదుల పన్నాగాల వల్ల నాకు ఎన్నో కష్టాలు దుఃఖాలు సంభవించాయి. ఆయన ప్రభు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేశాను. ఎన్ని పెయిన్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా నేను సంపూర్ణంగా విశ్వాసంతోనే చేశాను. ఇది పాల్ దానికి స్టార్టింగ్ లేకపోతే మీకు 18th 19th వర్సెస్లో మీకు అదే కనబడుతుంది 20th చాప్టర్లో. సో 19th చాప్టర్లో తనన్న మాట ఏంటంటే సంపూర్ణమైన విశ్వాసంతో చేశాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేశాను. ఇది మాట్లాడుతూ ఉన్నాను. సో అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చిందో బాండ్ సర్వెంట్ అన్న మాట ఉపయోగించాడు. సో టువర్డ్స్ గాడ్ ఏంటి అని అంటే పాల్ ఇస్ సర్వీస్. సర్వీస్ ఏంటంటే దేవుడిని ఎట్లాగా ఆరాధించడం, ఎట్లా సర్వీస్ చేశాడంటే నేను ఆమె బాండ్ సర్వెంట్ అని అన్నాడు. సర్వెంట్ అని అన్నప్పుడు దానికి ఇంకొక మాట కూడా ఉంది. బాండ్ సర్వెంట్ అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే స్లేవ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. నేను ఎట్లాంటి వాడిని అని అంటే పాల్లో ఒక పర్టికులర్ పాయింట్లు ఇట్లా అంటాడు. అదేంటంటే నేను మనుషుల్ని ఆనందపరచడానికి లేను, దేవుణ్ణి మాత్రమే తృప్తిపరచడానికి కూడా. చాలా స్పష్టంగా ఉన్నాడు. మీరు గలేషియన్స్ 1st చాప్టర్ 10th వర్స్లో ఇట్లా అంటాడు, నేను ఇప్పుడు మనుషుల్ని మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నానా లేదా దేవుని మెప్పునా? మనుషుల్ని నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా లేదా దేవున్నా? నేను ఇంకా మానవుల్ని మనుషుల్ని సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుడిని కాదు. పాల్ ఎంత బ్లండర్ స్టేట్మెంట్ అంటే నేను మనిషిని కాంగ్రిగేషన్ని సాటిస్ఫై చేస్తూ కూర్చున్నాను అని అంటే నేను క్రీస్తు సేవకుడిని కాదు. నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయాలా? తన చర్చ్ చెప్తున్నాడు, చర్చ్ని సాటిస్ఫై చేయాలా లేదా దేవుని సాటిస్ఫై చేయాలా? సో పాల్ యొక్క కమిట్మెంట్ మీకు అర్థమవుతుందా? ఎవరిని చేయాలి? సో మీరు చూస్తే ప్రోబ్స్ 25th ఇట్లా అంటాడు, ఏమంటాడంటే బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి, వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చేయాలి. సో బానిసల గురించి మాట్లాడుతున్నా అంటే స్లావరీని తప్పు అని చెప్తున్నాడా అన్నట్టు బైబిల్లో డైరెక్ట్ మీకు పాయింట్ కనబడదు. కానీ స్లావరీని అబాలిష్ చేసినట్టు బైబిల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ కనబడదు. సో స్లావరీ తప్పు అని చెప్పడానికి మన ఆల్మోస్ట్ చర్చ్కి 1800 years పట్టింది. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అనే కాన్సెప్ట్లో స్లావరీ అనేది అగెయిన్స్ట్గా, స్లావరీ అనేది దానికి అగెయిన్స్ట్గా ఉంది అని ప్రజలకు అర్థం అవ్వడానికి 1800 years చర్చ్కి టైం పట్టింది. మేబీ 1920 ఆ టైమ్స్లో స్లావరీ అబాలిష్మెంట్ లా ఇలాంటివన్నీ బయటకు వచ్చినాయి. సో ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకు అని అంటే స్లావరీ లేదా స్లేవ్ అనే మాటని పదే బైబిల్లో ఎందుకు ఉపయోగించాడు అని అంటే మేబీ ఒక డెఫినేషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఏం డెఫినేషన్ ఏంటంటే స్లేవ్ సర్వెంట్ ఏం చేస్తాడంటే నేను చెప్పింది మాట వింటాడు, ఒకసారి వాడు తెక్కొస్తే నువ్వు అవసరం లేదని వెళ్ళిపోతాడు. స్లేవ్కి ఆ రైట్ లేదు, ఇంకా ఏం చెప్తే అదే చేయాలి. స్లేవ్ అదే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. సో ఎఫెసియన్స్ 6 చాప్టర్ 5th verse ఇలా అన్నాడు, బానిసలు తన యజమానుల పట్ల విధేయతతో ఉండాలి, వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చేయాలి. అదేనా వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చేయాలి. మీరు క్రీస్తుకు బానిసలు కనుక మనస్ఫూర్తిగా దైవ చిత్తానుసారంగా చేయండి. మీ పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుకి దాసులు అని పనిచేసి మీ ఐటీ కంపెనీస్ మీరు చదువుతున్న ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ క్రైస్ట్ నాట్ ఫర్ టు మై కంపెనీ అనేది గుర్తుపెట్టుకో. నేను పని చేస్తున్నప్పుడు నేను ఏ జాబ్లో ఏ ప్రొఫైల్లో ఉన్నానో ఆ ప్రొఫైల్లో గుర్తుపెట్టుకోండి ఏదంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ క్రైస్ట్, నేను ప్రభు కోసం చేస్తున్నాను అనేది. లేదు నేను కంపెనీ కోసం లేకపోతే మన మేనేజర్ కోసం చేస్తున్నాను అని అంటే సో దానికి ఏంటంటే ఆ మేనేజర్ని ఎట్లా అనంటే నువ్వు ఎట్లా తృప్తిపరచడానికి నువ్వేం చేస్తుంటే ఎన్ని బట్టలను రాస్తావు, మేనేజర్ దగ్గర ఎట్లా ఉండాలో నువ్వు అట్లాగా టోపీలు పెడతా ఉంటావు, మాస్క్ మార్చుతూ ఉంటావు.
కానీ దానికి భిన్నంగా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎఫెసియన్స్ 6 చాప్టర్లో మీ పని చేస్తున్నప్పుడు ఈవెన్ ఎంప్లాయీస్ చెప్తున్నమాట, మీరు ప్రభుకి దాసులని గుర్తు చేసి క్రీస్తుకు బానిసలు కనుక మనస్ఫూర్తిగా మీరు దాన్ని చేయండి మీ పనిని. ఇది మాట్లాడతారు. సో ప్రతి క్రిస్టియన్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటి అని అంటే, నేను దేవుణ్ణి ఆనందపరుస్తానా, మనిషిని ఆనందపరుస్తున్నానా? ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. సర్వింగ్ గాడ్. సర్వింగ్ గాడ్ అన్న దాంట్లో దాని వెనకాల మోటివ్ చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి ఏమవుతుందంటే, నేను సర్వీస్ అనే మాటలు నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను సేవ చేస్తున్నాను అనే స్టేట్మెంట్ ఉంటుంది. సేవ ఎవరికి చేస్తున్నావు? సేవ చేస్తున్నాను అని చెప్పే వాళ్ళని ఒక ప్రశ్న ఇస్తుంటే వాళ్ళ వెనకాల మోటివ్స్ ఏంటి? పబ్లిసిటీయా? కొంతమంది పబ్లిసిటీ వైపు ఉన్నారు, కొంతమంది యథార్థంగా ప్రభు కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఏంటంటే ధనం మీద డబ్బు కోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి దేవుడు నీ వెనకాల ఉన్న మోటివ్స్ని చూస్తాడు. నువ్వు సేవ చేస్తున్నప్పుడు నీ మోటివ్స్ ఎట్లా ఉన్నాయి? సో ఆయన సైట్లో, ఆయన దృష్టిలో అది యథార్థంగా ఉందా అనే విషయం మనకి గమనించాలి. యథార్థంగా ఉందా అనేది మనం గమనించాలి. కాబట్టి ఒకటి ఏంటంటే, ఒక అబ్బాయి రోడ్డు మీద ఒక ఆవిడ, పెద్ద ఆవిడ నడవలేకపోతుంటే నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఆ అబ్బాయిని చూసి ఏమనుకుంటున్నారు అని అంటే, అబ్బా అనుకుంటున్నారు. యాక్చువల్గా నిజంగా హెల్ప్ చేస్తున్నా అంటే లేదు, అక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తున్నాడు. అది దేవుడికి మాత్రం తెలుస్తుంది. కాబట్టి మీరు గమనించాలి, నీ వెనకాల నువ్వు చేసిన పనుల వెనకాల మోటివ్స్ ఏంటి, అది మీరు గమనించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ఇట్ మీన్స్ ద ప్రీచర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాస్టర్గా, ప్రీచర్గా, లేకపోతే నేను కానీ, లేదా కాంగ్రిగేషన్గా మీరు కూడా డిజైర్ ఏంటి అని అంటే, దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుందా, లేదా నా నైబర్ని, నా పొరుగువాడిని సంతోషపెట్టేదిగా ఉందా అనేది చాలా స్పష్టంగా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే మీరు పనులు చేస్తున్నప్పుడు మీ జాబ్స్ కూడా దాని వెనకాల ఏమిటంటే, మీరు ప్రభుకి దాసులని గుర్తుపెట్టుకొని డూ ఇట్ ఫర్ క్రైస్ట్ సేక్. ప్రభుకు చేస్తున్నట్టు మీరు జాబ్ చేయండి. అప్పుడు జాబ్ యొక్క విధానం మారుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక ఎంప్లాయీగా లేకపోతే ఒక బాస్గా ఉన్నారనుకోండి, బాస్ ఏం చేస్తాడు? ఎట్లాగా తన విషయాన్ని ఏంటంటే, తనకున్న పవర్ని ఎట్లాగా తన దగ్గర పెట్టుకుంటాడా, లేకపోతే పవర్ని అదేంటంటే ఈక్వల్గా తను షేర్ చేస్తాడు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కెన్ బ్లాంచర్డ్ అని ఆయన, సో 1 Minute Manager అనే ఒక బుక్ రాసిన ఆయన, లీడ్ లైక్ జీసస్ అనే బుక్స్ రాసిన ఆయన ఎక్స్పీరియన్స్ని ఒకసారి షేర్ చేస్తూ ఇట్లా అన్నాడు. ఏమన్నట్టుంటే, ఆయన ఒకసారి యుఎస్లో ఒక ఫ్లైట్ ఎక్కుతా ఉన్నాడు, ఒక డొమెస్టిక్ ఫ్లైట్, లోకల్ ఫ్లైట్. ఈ లోపల కార్ ఎక్కేసిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, దాని ఏంటంటే ఐడి కార్డ్స్ వాలెట్ ఇంట్లో మర్చిపోయాడు. కానీ వెంటనే కెన్ బ్లాంచర్డ్ ఏంటంటే పర్లేదు ధైర్యంగానే వెళ్ళిపోయి ఏంటంటే ఆయన దగ్గరకు ఉన్న ఇది 1 Minute Manager బుక్ చూపించి, దిస్ ఈజ్ మై ఐడి అని ఆయన ఫోటో చూపించుకొని, దిస్ ఇస్ మీ కెన్ బ్లాంచర్డ్ అన్నారు. ఓకే సార్ అని వెంటనే ఆలోచించి, ఓకే సార్ యాక్చువల్గా అయితే ఐడి కావాలి, అలా చూసి సరే అని చెప్పి వెంటనే ఒకళ్ళు ఫోన్ చేసుకొని, కెన్ బ్లాంచర్డ్ ఈస్ నా ఫ్లైట్ అని చెప్పి ఒక అసిస్టెంట్ వచ్చి ఫ్లైట్ ఎక్కించి కెన్ బ్లాంచర్డ్ యొక్క సూట్ కేసు అంతా మోసి పెట్టి తీసుకెళ్ళి అంత ఆనర్ చేశారు. వెళ్ళిపోయింది ట్రిప్. రిటర్న్ వచ్చినప్పుడు ఇంకొక ఫ్లైట్లో ఆర్ యూ ఫూల్ అని అడిగారు కెన్ బ్లాంచర్డ్. ఐడి లేకుండా నువ్వు బుక్ చూపిస్తే, ఆ బుక్ మీద ఫోటో చూస్తే ఐడియా అంటే, మీకు ఎవిడెన్స్ ఏంటి, నేనా కాదనేది కదా అని కెన్ బ్లాంచర్డ్ మాట్లాడతారు. లేదు సార్ ఇది సరిపోదు, మాకు ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, అది చూపిస్తేనే. అరే మీకు ఎవిడెన్స్ నేనా కాదా అనేది కదా అని అంటే, ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఏం చేశాడంటే, మా ఆఫీసర్తో కలుస్తాను అని ఆఫీసర్ దగ్గర ఆయన కూడా కొంచెంసేపు ఆలోచించి డిస్కషన్, మళ్ళీ మా పై ఆఫీసర్ని అల్టిమేట్గా ఎవడో సూపర్ పవర్ ఉంటాడో అక్కడికి వెళ్ళింది, బాస్ దగ్గరికి వెళ్ళింది. అతను ఎస్ అంటేనే కానీ కదలేదు. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, సో మొదటి ఎయిర్లైన్ లేకపోతే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఇన్ ఫ్లైట్ ఎక్కినప్పుడు, ఆ కంపెనీ బాస్ తన పవర్ని ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి ఈక్వల్గా షేర్ చేశాడు. ఇక్కడ బాస్ పవర్ని ఒక్కచోట పెట్టుకున్నాడు. ప్రభు తనకున్న పవర్ని లేకపోతే తనకున్నది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలని ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. మీ ఒక్కరి దగ్గర పెట్టుకొని ప్రతి దాని దగ్గరికి కాదు, సో ఈక్వల్గా షేర్ చేయడం అది. సో పాల్లో అది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మాట్లాడతాడు. ఇదే కొలెషన్స్ 3:24లో ఇదే మాట ఉపయోగిస్తున్నాడు. ఇట్ ఈస్ ద లార్డ్ హూమ్ యూ సర్వ్
మీరు ఎవరిని సర్వ్ చేస్తున్నారంటే దేవుణ్ణి సర్వ్ చేస్తున్నారు. అది సర్వ్ అని దానికి ఉపయోగించిన మాట స్లేవ్ అన్నమాట. ఈ మాటకి అర్థం ఏంటంటే బాండ్ సర్వెంట్ అనడానికి పాల్కి ఉన్న కొన్ని యాటిట్యూడ్స్, 2 యాటిట్యూడ్స్ చూపిస్తా ఉన్నాను. అదేంటంటే పాల్ చాలా హంబుల్ మ్యాన్. గుర్తుపెట్టుకోండి, మీ హంబుల్నెస్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే క్రైస్టిక్ ఇమేజ్లోకి మారుతారు. మీరు షో ఆఫ్ చేసేంత వరకు ఏమవుతుందంటే, నిన్ను పదే పదే చూపించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏమవుతుంది అని అంటే, మీరు దేవుని యొక్క స్వరూపం నుంచి దూరంగా వెళ్తూ ఉంటారు. నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకుని, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నువ్వు శిలువను ఎత్తుకొని వెంబడిస్తున్న ప్రతిసారి ఏంటంటే క్రీస్తు యొక్క పోలికలోకి మర్చిపడతావు. హ్యూమిలిటీ అనేది అంటే, నేను దీన సేవకుడు అని అన్నారు అనుకోండి ఒక పాస్టర్ ఎవరిని వచ్చి, ఆయన దీనత్వాన్ని ఆయన గుర్తించేశాడు కాబట్టి ఆయన దీనత్వం లేదని కదా. ఒక స్కూల్లో ఒక అబ్బాయికి ఇట్లాగే పెట్టారంట, మోస్ట్ హంబుల్ పర్సన్ ఇన్ ద కాలేజ్ అని పెట్టి ఒక బ్యాట్ చేసి అందరి ఎదురుగా సన్మానిస్తే నెక్స్ట్ డే ఆ బ్యాట్ చేసుకుని వచ్చినందుకు తీసేసుకున్నారట మన నుంచి. పాయింట్ ఏంటి? నిన్ను హంబుల్ అనే కదా అని చేశారు, మళ్ళీ వేసుకొచ్చి నేను హంబుల్ అని అందరికి చూపించుకోవడం బ్యాట్ చేసుకొని పోయింది. ద మూమెంట్ ఎప్పుడైతే నీకు హంబుల్నెస్ ఉందని నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు హంబుల్ అనుకుంటావు, అది ఎప్పుడే పోతుంది. అది హంబుల్ ఈజ్ సో గ్రేస్. అది ఎంత గ్రేస్ ఉంటుంది అంటే నువ్వు గమనించినప్పుడే అది పోతుంది. పాల్ యొక్క హ్యూమిలిటీ లేదా హంబుల్నెస్ ఎట్లాంటిది అని అంటే, పాల్ అంటాడు ఒక పర్టికులర్ పాయింట్లో అంటాడు, అపోలో ఎవరు, పాల్ ఎవరు, హూ ఈజ్ పాల్ అని అడిగాడు. నేనా, క్రీస్తు కాదా, నేనా అని అడిగాడు. ఈ మాట అనగలరా దయం ఉంటే? అది లేదు సరి కదా. స్వస్థత పరిచింది ఎవరు? దేవుడే. ప్రార్థన ఎవరిది అని స్పీకర్స్ ఉన్నారు. నేను చేసిన ప్రార్థన మా చర్చికి వస్తే ఏంటది? ఎక్కడుంది హ్యూమిలిటీ, ఎక్కడుంది హంబుల్నెస్? క్రీస్తు యొక్క పోలికలోకి మలచబడ్డం. సో ఈరోజు మనం చూస్తుంటే మాక్ హ్యూమిలిటీ అని అంటారు. మాకింగ్ హ్యూమిలిటీని మాక్ చేస్తున్నారు చాలామంది. పైకి హ్యూమిలిటీ అనే కోడింగ్ ఉంటుంది, కానీ లోపల చూస్తే అది కాదు యాక్చువల్గా. సండే స్కూల్ టీచర్ నాతో అనకప్పుడు ఇంత చాలా ఇయర్స్ బ్యాక్ ఒక మాట అంటున్నారు. ఒక ఆవిడ నన్ను కలిసి ఉంటే, బ్రదర్ నేను మీ అంత ప్రేయర్ఫుల్ కాదు బ్రదర్, మహా అయితే రోజుకి 5 hours మాత్రమే ప్రార్థన చేస్తాను అంది. ఓ అర్థమైంది, నేను అంత ప్రేయర్ఫుల్ కాదు, నీ అంత 5 hours అయితే నేను చేయట్లేదు. కానీ ఏం చెప్పడానికి ట్రై చేసింది? యాక్చువల్గా షీఈ్ మాకింగ్ హ్యూమిలిటీని మాక్ చేస్తుంది. పైకి మాత్రం ఏం చెప్తుందంటే, నేను మీ అంత ప్రేయర్ఫుల్ కాదు, కానీ యాక్చువల్గా నేను చాలా ప్రేయర్ఫుల్, 5 hours ప్రేయర్లో ఉంటాను పర్ డే. అది చెప్పడానికి ట్రై చేస్తుంది కదండి. కొన్నిసార్లు అంటాడు ఒక వ్యక్తి, మోసెస్ అంటాడు, మోషే అంటాడు, ప్రభా నేను వెళ్ళు అని అంటే అంటాడు, మోసెస్ అంటాడు నేను నత్తివాడిని అంటాడు. నీకు నత్తి ఉందో లేదో దేవుడు తెలీదా? దేవుడు తెలియని విషయం దేవుడికి చెప్తాడు మనోడు. అది పైకి నాకు నత్తి అన్నదే కనబడుతుంది, మీకు వెనకాల ఒక అరగెన్స్, లేకపోతే దాని వెనకాల మోసెస్ మాట్లాడినప్పుడు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు? సకల విద్యలందు ప్రావీణుడు అని చెప్పిన మోసెస్ని, ఈజిప్ట్ యూనివర్సిటీలో చదువుకున్న మోసెస్ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఏ స్థాయికి వచ్చాడంటే మర్డర్ చేసేసాడు, ఒకటి చంపేశాడు. ప్రభు అనుకున్నాడు దేవుడు మన బలికొస్తాడు అనుకున్నాడా? అందుకు సెలెక్ట్ చేసుకున్నాడా? లేదు. ఇలాంటి వాడికి మంచి ఐడియా ఉంది, కానీ నాట్ విత్ వెపన్. కాబట్టి సోల్జర్గా, ప్రిన్స్గా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు 100 మందితో ఫైట్కి వెళ్ళాడా? ఒక సోల్జర్ ఉన్నాడా? 99 సోల్జర్స్తో ఫైట్కి వెళ్తాడు. ఇంకోటి చచ్చిపోయాడా? ఇంకా 98 సోల్జర్స్ ఉంటారు. యుద్ధం చేస్తూనే ఉంటాడు. అతన్ని 40 years అలా జీవించిన వ్యక్తిని ఇటువైపు తీసుకొచ్చాడు. ఇక్కడ షెపర్డ్ అయ్యాడు 40 years. ఇప్పుడు ఈ షెపర్డ్ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే, ఒక్క షీప్ తప్పితే 99 వదిలిపెట్టుకుని ఒక్కదానికోసం వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్కడిని వదిలిపెట్టుకుని 99 వెళ్తాడు. ఇప్పుడు షెపర్డ్ పరిస్థితి అది కాదు. సో యాటిట్యూడ్లో ఇంత చేంజ్ తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు నాకు కావాలి, కమ్. సో ఎప్పుడు దేవుడు ఏంటంటే, నాకు నీ సత్తా చూపించుకోవడానికి నువ్వు ట్రై చేసినప్పుడు, నీకు సకల విద్యలందు ప్రావీణ్యత ఉంది, నీ టాలెంట్ని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంతసేపు దేవుడు నిన్ను ఉపయోగించుకో. ఎప్పుడైతే నువ్వు జీరోకి వచ్చేస్తావు, ఐఎమ్ నథింగ్ అని అంటావు, అంటే నేను నత్తివాడిని, ఫరో దగ్గర నేను ఎక్కడ మాట్లాడగలను అంటే, ఫరో ఇంట్లో కదా పెరిగావు, అది కూడా ప్రిన్స్గా. 40 years ఆ పాష్ ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ పోయింది, మొత్తం పోయింది. 40 years గొర్రెలతో బ్యాబే అంటూ వచ్చింది, నత్తి వచ్చేసింది, లాంగ్వేజ్ లిటరేచర్ పోయింది. దేవుడు అంటాడు, నాకు ఇప్పుడు కావాలి, నువ్వు నాకు ఇప్పుడు కావాలి. హ్యూమిలిటీ. ఇలాంటి వ్యక్తుల్ని దేవుడికి కావాల్సింది నీ ఎబిలిటీస్ కాదు, నీ అవైలబిలిటీ కావాలి.
సో దేవుడు నిన్ను ఎట్లా ఉపయోగించుకోవడానికి ట్రై చేశాను. పాల్ ఇట్లా తన యొక్క రైటింగ్స్లో మీరు చూస్తే ఇట్లా అంటాడు, అపోల్లో ఎవరు, పౌలు ఎవరు, మేము కాదు చేసింది, ప్రభు గారు చేసింది. ఇమీడియట్గా నిన్ను ప్రైజ్ చేస్తే ఇమీడియట్గా ప్రైజ్ని మీరు తీసేసుకుంటున్నారా, లేకపోతే ఆల్ గ్లోరీ టు గాడ్ అనే డైలాగ్ని కూడా మీ గ్లోరీ కోసం ఉపయోగించుకుంటున్నారా కదా? సో ఈజ్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్? అది మీ హార్ట్లో నుంచి వస్తుందా అనేది మీరు ఆలోచించాలి. 1 Corinthians 15:19 చూసినప్పుడు పాల్ రాసిన ఒక మాట ఉంటాను, అదేంటంటే 1 Corinthians 15:9. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ నేను డేట్ ఇస్తున్నాను. 1 Corinthians పాల్ రాసినప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద 54 AD రాస్తున్నాడు. 54 AD రాస్తూ తను ఉపయోగించిన మాట అంటే, ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద అపోస్టల్స్. నేను అపోస్తులందరిలో మిక్కిలి అల్పుణ్ణి. చూడండి పాలకి హ్యూమిలిటీ. పాల్ ఏమంటే, నేను అపోస్తులందరిలో మిక్కిలి అల్పుణ్ణి కదా, అపోస్తులందరిలో మిక్కిలి అల్పుణ్ణి. ఇది మనం చెప్పుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట, మేము గాడిదని ప్రభా, దరిద్రాన్ని ప్రభా అంటే పక్క ఆవిడ అవును ప్రభా గొడవ వస్తాడు. సో యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, నువ్వు జెన్యున్గా అన్నట్లే, నీకు ఆ మాటలు వచ్చింది, నిన్ను పెంట కుప్పలోంచి తీసుకొచ్చావు, ఇవన్నీ ఊరికే మాటలు. నిజంగా నువ్వు పెంట కుప్పలోంచి రాలే, నువ్వు ఊరికనే మాట్లాడుతున్నావు అన్నీ. దేవుని దగ్గర నువ్వేం చేస్తావంటే, దేవుడికి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి బటర్ వేయకండి. హీజ్ ఆమ్నిషెంట్ గాడ్. దేవుడు సర్వజ్ఞాని అన్నాడు, హీ నోస్ ఎవ్రీథింగ్. సో నీ హార్ట్ ఏంటి, నీ మోటివ్స్ ఏంటి, నీ లాంగ్వేజ్ ఏంటి, ఇలా చూస్తే ఇలా చూసి నీ ఓవర్ యాక్షన్ చూసి కనీసం దగ్గర కూడా రాడు. నువ్వు మ్యాగ్నెటిక్ వెళ్ళి బయట ఉన్నావు అనుకుంటాడు దేవుడు, ఆకర్షించుకోవడానికి కూడా రాడు. అదే. సో లాంగ్వేజ్ని మీరు ఉపయోగించినప్పుడు, పాల్ ఉపయోగించినప్పుడు చాలా జెన్యున్గా అంటున్నాడు, ఐఎమ్ అపోస్టల్, ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద అపోస్టల్. కానీ తర్వాత ఎఫెషియన్స్ రాస్తాడు, 3rd chapter 8th రాస్తాడు, ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ అంటాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశాడు అని అంటే 58 AD రాశాడు. అక్కడ ఉపయోగించిన మాట ఏంటి అని అంటే, ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్, పరిశుద్ధులందరిలో అంటే విశ్వాసులందరిలో నేను లీస్ట్ అన్నాడు. ఆ తర్వాత 1 Timothy రాస్తా ఉన్నాడు, 1st chapter 15th తను ఉపయోగించిన మాట ఏంటి అని అంటే, అక్కడ ఉపయోగించిన ఒక వర్డ్ ఉంది, అదంటే ఐఎమ్ ద చీఫ్ సిన్నర్, పాపుల్లో నేను ప్రధాన పాపులని, పాపులతో పోల్చుకొని నేనే ప్రధాని అన్నాడు. మీరు ఆలోచించండి, మీరు 54లో అపోస్తులతో పోల్చుకొని వాళ్ళకి లీస్ట్ అన్నాడు. 58 4 yearsకి మనోడు ఇంకా మెచ్యూరిటీ పెరిగిపోయింది కదా, అప్పుడు ఎవరితో పోల్చుకున్నాను, అపోస్తులతో పోల్చుకున్నాను. సాటి చర్చ్ మెంబర్స్తో పోల్తే మీ అందరికన్నా లీస్ట్ అన్నాడు. 62కి వచ్చాడు, ఇంకో 4 yearsకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, మేము పాపులందరిలో నేనే ప్రధాన పాపరి అన్నాడు. డే బై డే దేవుళ్ళు ఎదుగే కొద్ది హ్యూమిలిటీ పెరుగుతూ ఉంది. ప్రైడ్ పెరుగుతుందా, హ్యూమిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నాము. కొంచెం భక్తిని చూపిస్తే సమీపించడానికి తేజస్సులోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం? ఎందుకు ఓవర్ యాక్షన్ చేసుకొని ప్రజలతో సమీపించడానికి దానికి ఇస్తున్నాం? పాల్ యొక్క లైఫ్లో హీస్ అన్ హంబుల్ మ్యాన్. ఆ హ్యూమిలిటీ అనేది చాలా మనం నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాదు, పాల్ హీస్ ఏంటంటే తన యొక్క సర్వీస్లో విల్లింగ్నెస్ని చూస్తాం, సఫరింగ్ని చూస్తాం. ఆ సఫరింగ్కి తను ఏ స్థితిలోకి సఫరింగ్కి వెళ్ళాడు అని అంటే 2 areasలో తను సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. 3 areasలో తను ఏడ్చినట్టు మనకు కనబడుతుంది. ఒకటి ఇంటర్నల్ సఫరింగ్ ఉంది, రెండోది ఎక్స్టర్నల్ సఫరింగ్ ఉంది. ఇంటర్నల్ సఫరింగ్ ఏంటి అని అంటే, ఇంటర్నల్ సఫరింగ్ ఏంటంటే, పాల్ ఇక జీల్ ఎట్లా ఉంది అని అంటే, ఎవరన్నా మనుషులు దేవుణ్ణి అవమానపరిచిన, డిజానర్ చేసిన, డిస్రెస్పెక్టివ్గా మాట్లాడితే తట్టుకోలేకపోయాడు, ఏడ్చేవాడు దానికి. సో పాల్కున్న ప్యాషన్ ఏంటంటే, తన సఫరింగ్కి ఒక కారణం ఏంటంటే, ఎవరన్నా దేవుణ్ణి డిస్రెస్పెక్ట్ చేసినా తట్టుకోలేని పరిస్థితి. తను తట్టుకోలేక తను చాలాసార్లు మాట్లాడింది ఏంటంటే, స్వార్థ ప్రకటించడం వల్ల నాకు శ్రమ, ఈ స్థాయికి మాట్లాడాడు. తట్టుకోలేని తను తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, లాస్ట్ పీపుల్ని అంటే దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులను చూసినప్పుడు, పీపుల్ ఆర్ లాస్ట్, పశ్చాత్తాపం లేని ప్రజలను చూస్తే తను బాధపడేవాడు. అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంటే, పాల్ వీక్ పీపుల్ని చూసినా స్ట్రగుల్ అయ్యేవాడు. వీక్ పీపుల్ని చూసినా, లేకపోతే క్రిస్టియన్స్ అయి ఉండి వాళ్ళ పాపంలో కంటిన్యూ అవ్వడం చూసి వాళ్ళని చూసి కూడా స్ట్రగుల్ అయ్యేవాడు. తను ఏడ్చేవాడు ఈ విషయాలు. ఇంకొకటి తను ఏడ్చిన ఇంకొక రీజన్ ఏంటంటే, ఫాల్స్ టీచింగ్ కోసం కూడా ఏడ్చాడు.
మీరు చూడండి ఒక్కసారి, దేవుణ్ణి డిస్రెస్పెక్ట్ చేసిన అవిశ్వాసాలను చూసి ఏడ్చాడు. అంత మాత్రమే కాదు, క్రిస్టియన్స్గా చెప్పుకొని వాళ్ళకి పాపంలో పడిపోయి దాంట్లో కంటిన్యూ అవుతున్న ఆ క్రిస్టియన్స్ని చూసి ఏడ్చాడు. అంత మాత్రమే కాదు, ఫాల్స్ టీచర్స్ని చూసినప్పుడు, సంఘంలో అబద్ధ బోధలు వచ్చినప్పుడు, అబద్ధ బోధల్ని సంఘ విశ్వాసాలు దాని మీద ఆకర్షిస్తున్నప్పుడు దాని గురించి కూడా ఏడ్చాడు. దట్ ఇస్ అన్ ఇంటర్నల్ సఫరింగ్. ఎక్స్టర్నల్ సఫరింగ్ మనకు తెలుసు. ఎక్స్టర్నల్ సఫరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది తనకి అంటే, యూదులు తన మీద అగెయిన్స్ట్గా అయినప్పుడు ఆ ఎక్స్టర్నల్ సఫరింగ్ వచ్చింది. లేదా అపోజిషన్ వచ్చింది, తన సొంత ప్రజలు తనకి అగెయిన్స్ట్గా అయ్యారు. మీరు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 6వ వచనం ఇదే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంటుంది. సో పాల్ యొక్క స్ట్రగుల్లో తనకి కన్నీటికి కారణం ఏంటంటే, ఒకటి తను ఎట్లా చూశాడు అని అంటే టువర్డ్స్ గాడ్ సర్వీస్. అంత మాత్రమే కాదు, రెండోది టువర్డ్స్ ద చర్చ్. హీస్ టాకింగ్ అబౌట్ టీచింగ్. ఒకటి సర్వీస్, రెండోది టీచింగ్. టీచింగ్ దగ్గరికి వస్తున్నప్పుడు 20th chapter 20th verse ఇట్లా అన్నాడు. 20th chapter 20th verse, when they heard this, they praised God. Then they said to Paul, you see, brother, how many thousands of Jews have believed, and all of them are jealous for the law. ఈ మాటలు చూడండి. పాల్ ఉపయోగించిన మాట ఏంటంటే, సువార్తని ప్రకటించిన చర్చ్కి చెప్తున్న మాట ఏంటంటే, చర్చ్కి ఇచ్చిన ఆబ్లిగేషన్ అంటే మీకు తప్పదు ఇంకా, అదంటే టీచింగ్. ఒకవేళ చర్చ్కి టీచింగ్ అనేది లేకపోతే, చర్చెస్లో ఏమవుతుందంటే ప్రీచింగ్లు ఎక్కువైపోయినాయి, టీచింగ్స్ తక్కువైపోయినాయి. సీ ద డిఫరెన్స్. ప్రభు కానీ లేదా పౌలు కానీ బయటికి వెళ్ళినప్పుడు ప్రీచ్ చేసేవాడు, సినగోగుల్లోకి చర్చ్ కాంగ్రిగేషన్లో ఏం చేస్తుంటే టీచ్ చేసేవాడు, టీచింగ్ అనేది. సో ప్రీచింగ్కి టీచింగ్కి ఉన్న తేడా ఈరోజు చర్చెస్లో ప్రీచింగ్స్ డివోషన్స్కి అంటే నేను తప్పు అని అనట్లేదు, గుర్తుపెట్టుకోండి, నేను చాలా క్లియర్గా మాట్లాడతానంటే, సో మన డివోషన్స్లో కానీ మన దాంట్లో టీచింగ్స్ ఉంటున్నాయా అనేది, ఇవన్నీ. సో టీచింగ్ ఓరియంటెడ్ పీపుల్ని లేపుతా ఉన్నాడు. సో అది దాని మీద మెయిన్ ఫోకస్ చేయాలన్నాడు. దాని విషయంలో ఎంత హార్డ్గా ఉన్నాడంటే, కొన్నిసార్లు పీటర్ని రెబ్యూక్ చేశాడు, పీటర్ని తిట్టాడు. ఎవరు? పాల్. పీటర్కి ఎలా ఉండాలి ఇప్పుడు? ప్రభు మాలో గొప్పోడు ఎవడు అని అడిగినాడు పీటర్ ఇంతకుముందు. ప్రభుని అంటే ప్రభుతో తిరుగుతూ అడిగిన ప్రశ్న వీళ్ళందరూ డిసైపుల్స్ ఎలా ఉంటాడంటే, మా అందరిలో ఎవడు గొప్పోడు అని హ్యూమిలిటీ లేదు, హంబుల్నెస్ లేదు, ఇలాగా పాపులారిటీని కోరుకున్న ఇలాంటి వాళ్ళు ఏ స్థాయిలోకి వచ్చారంటే, హోలీ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా లేదా హోలీ స్పిరిట్ యొక్క వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ జీవితాల్లో వచ్చిన మార్పులు ఏ విధంగా వచ్చినాయి అని అంటే, పాల్ తిడితే పీటర్ లోబడ్డాడు దానికి. అరే నేను సీనియర్ని, అసలు నేను ప్రభు తర్వాత నేనే ఇంకా చెప్పాలంటే పరలోకపు తాళ చేతులు నాకే ఇచ్చాడు బోళ్ళు చెప్పుకోవచ్చు. పీటర్ అట్లాగే చెప్పుకోవచ్చు. నువ్వెవడు నన్ను తిట్టడానికి? నేను బిషప్ని. క్యాథలిక్స్ అదే కదా అంటారు, అండ్ ఫస్ట్ బిషప్ ఎవరంటే పీటర్. ఇప్పుడు నా బిషప్ అదే ఆర్డర్ నుంచి వచ్చింది అంటారు కదా. సో ఒక రకంగా చెప్పంటే నేను ఫస్ట్ పోపుని నేనే, అంత ఉన్నతమైన వాడిని, నువ్వు నన్ను తిట్టడం ఏంటి అనలేదు, తను లోబడ్డాడు. పాల్కి తిట్టడం దగ్గర పెద్దోడా చిన్నాడో కూడా చూసుకోలేదు, తిట్టడం నేర్చుకున్నాడు అంతే. పెద్దోడా చిన్నాడో అదేమి కాదు, తప్పు జరిగిందా తిట్టాడు. చివరికి తన బెస్ట్ ఫ్రెండ్ బర్నబాస్ని వదిలేసుకున్నాడు ఒక పర్టికులర్ టైంలో. ఎంత జీల్ అంటే తన యొక్క టీచింగ్లో ఎంత కాంప్రమైజ్ అవ్వడంటే, ఫ్రెండ్షిప్ను కూడా టీచింగ్స్కి అగెన్స్ట్గా ఉంటే కూడా చివరికి కొన్ని సందర్భాల్లో గెలేషియన్స్లో ఏమంటాడంటే, పాపం చేసిన వ్యక్తిని మీరు సంఘంలో వాళ్ళని ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ గద్దించి, తప్పు చేసినప్పుడు గద్దించి వాళ్ళని వదులుకోవద్దు అది మాట్లాడుతుంది. కానీ సంఘంలో కానీ ఎవరన్నా అబద్ధ బోధ కానీ లోపలికి వస్తే, ఫాల్స్ టీచింగ్ ఏమైనా వస్తే వాడిని సంఘము నుంచి వెలివేయండి. చూడండి పాల్ అన్నమాట. అలాంటి వాడితో ఎవడన్నా మీ సంఘస్థులు ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే వాడికి బుద్ధి వచ్చి నిమిత్తం వీడితో మాట్లాడడం మానేసేయండి అన్నాడు. ఎంత సీరియస్గా తీసుకున్నాడు అబద్ధ బోధల్ని. ఈరోజు అబద్ధ బోధల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారంటే తీసుకోవట్లేదు. దేన్ని బాగా తీసుకుంటున్నారంటే ఏంటంటే, ఆ లైటింగ్స్, అడావడి, లేకపోతే స్టేజ్ సెటప్స్కి ఉన్నంత ఇంపార్టెన్స్ దాని మీద వాళ్ళు ఖర్చు పెడుతున్నంత టైం వాక్య ధ్యానం మీద ఖర్చు పెట్టట్లేదు. చూసి పాల్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడో మనకు చాలా స్పష్టంగా అవుతుంది. బర్నబాస్ని కూడా కదా. అందుకని పాల్ అన్నాడు గలేషియన్స్ 1:10 నేను దేవుణ్ణి తృప్తిపరచాలా లేదా మనుషులను తృప్తిపరచాలా? ఇంకా చెప్పాలంటే తిమోతికి చెప్తాడు, తిమోతి నువ్వు ప్రకటించినప్పుడు నీ సువార్తలో 2 తిమోతిలో అంటాడు ఈ మాట అంటాడు. 4th chapter 2nd verse ఎవరు చదువుతారా? 2 Timothy 4th chapter 2nd verse. 4th chapter 2nd verse.
చదవండి. ప్రీచ్ ద వర్డ్, బీ ప్రిపేర్డ్ ఇన్ ఎ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్, కరెక్ట్, రెబ్యూక్ అండ్ ఎంకరేజ్. పాల్ పీటర్కి తిమోతికి రాస్తూ ఇలా అన్నాడు, అదేనండి, ప్రీచ్ ద వర్డ్, ప్రిపేర్. సీజన్లోనూ అన్సీజన్లో ప్రిపేర్ అవుతూ ఉండు. ఆ ప్రిపరేషన్ ఏం చేస్తుందంటే కరెక్టింగ్ అండ్ రెబ్యూక్ అండ్ ఎంకరేజ్ చేయాలి. వాక్యం మీద అవగాహన చేసుకుని ఎంకరేజ్ చేయాలి. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి కరెక్ట్ చేయాలి. ఆవిడని గద్దించాలి, రెబ్యూక్ చేయాలి. ఇది పాల్ మాట్లాడుతున్న మాట. ఈవెన్ అదే 2 తిమోతిలో మీరు చూస్తే, మీరు 15th చాప్టర్ 16th 17th చాప్టర్లో మీరు చూస్తే ఏమంటాడు, అక్కడ ఉపయోగించిన మాట చూస్తే, లేఖనాలన్నింటినీ దేవుని చేత ప్రేరేపబడ్డాడు. ఆల్ ది స్క్రిప్చర్ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంట. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల జరిగింది. అవి దేనికోసం తెలుసా? అదంట, ఇట్ ఈస్ ఫర్ టీచింగ్, రెబ్యూకింగ్, కరెక్టింగ్ అండ్ ద ట్రైనింగ్ ఇన్ ద రైచియస్నెస్. వాడిక భాషలో ఉపయోగించిన మాట, నీతిని బోధించడానికి, గద్దించడానికి, సరిచేయడానికి, నీతి విషయమైన తర్ఫీదు చేయడానికి ఉపయోగపడ్డాయి. అంటే ఏమన్నాడు? టీచింగ్, రెండోది కరెక్టింగ్, రెబ్యూకింగ్ అండ్ ట్రైనింగ్. అంటే మొదటిది రెండోది పాజిటివ్గా మాట్లాడతాడు, టీచింగ్ అండ్ ట్రైనింగ్, పాజిటివ్ పాయింట్స్. మధ్యలో ఉన్న రెండు ఏం మాట్లాడుతున్నాడు? రెబ్యూకింగ్ అండ్ కరెక్టింగ్, నెగిటివ్గా మాట్లాడతాడు. అంటే ఒకటి నేను చేయవలసినవి, రెండోది నేను చేయకూడదు. మొదటి రెండులో నేను ఎలా నడవాలి అనేది, మధ్యలో రెండులో ఎలా నడవకూడదు అని. నేను ఏమి చేయాలి, ఎలా నడవాలి, పాజిటివ్. ఏమి నేర్చుకోవాలి, ఏమి చేయకూడదు, నెగిటివ్గా ఈ పాయింట్స్ పెట్టాడు. అంటే దేర్ ఫర్ ఏం మాట్లాడిందంటే, నీ నడవడిక ఎక్కడి నుంచి వస్తుందంటే నీ నమ్మకం నుంచి వస్తుంది. అర్థమైందా? అంటే టీచింగ్ నుంచి, లేకపోతే ఏమొస్తుంది అని అంటే, మీకు ఏమొస్తుంది అంటే డాక్టరీన్ అనేది వస్తుంది. అర్థనా? కాబట్టి గుర్తుపడండి, యాక్షన్ నుంచి యాటిట్యూడ్ అనేది వస్తుంది. ఇంకా చెప్పాలి ఏంటంటే, క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీడ్ నుంచి వస్తుంది. మీ బిలీఫ్ నుంచి బిహేవియర్ వస్తుంది. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది మీ బిహేవియర్లో చూస్తాము. అందుకని అక్కడ ఉపయోగించిన మాట, చాలా స్పష్టంగా ఉపయోగించిన మాట అంటే, అది ఏం చేస్తుందంటే, వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యం చేయడానికి సంపూర్ణంగా తయారవుతాడట. 17th verse ఉంది, వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యం చేయడానికి ఏమవుతుందంటే తయారవుతాడు. దేన్ని ఎప్పుడు తయారవుతాడు? టీచింగ్లో, ప్రీచింగ్లో, లేదా టీచింగ్లో, కరెక్టింగ్లో, రెబ్యూకింగ్లో, ట్రైనింగ్లో మీరు కానీ ఎక్విప్ అవ్వగలిగితే ఇదిగో సంపూర్ణంగా మీరు తయారవుతారు. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది తిమోతి చెప్తున్నాడు. తిమోతి ఈజ్ నాట్ ఎ పాస్టర్, ఈజ్ ఎ చర్చ్ ఎల్డర్, ఈజ్ చర్చ్ మెంబర్. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ రాజులైన యాజకులు. ఇది యాజకులైనా లేదా రాజులైన యాజక సమూహం. ఇలా కూర్చున్న మనందరం ఇదే రావాలి. సో ఒక క్వశ్చన్ అయ్యగానే దీనికి ఆన్సర్ ఏంటి అంటే 9000699688కి ఫోన్ రాకూడదు. మీరే ఆన్సర్ ఇవ్వాలి. అలా కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఎవరో ఆన్సర్ ఇస్తుంటే మనం కూర్చుంటా ఉంటాం. అది కాదు దేవునికి వాక్యం మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, అదేంటంటే టువర్డ్స్ ద లాస్ట్ పీపుల్, ఇవాంజలిజం గురించి మాట్లాడతారు. 21st verseలో ఇదే మాట్లాడు, మారు మనసు పొంది దేవుని కోసం జీవించమని మన యేసు ప్రభువును నమ్ముచున్న యూదులకును గ్రీసు దేశులకు చెప్తున్నాను. సో హీస్ టాకింగ్ అబౌట్ ద ఇవాంజలిజం టువర్డ్స్ ద లాస్ట్ పీపుల్. నీ ఫ్రెండ్స్ ఇంకా ప్రభుని నమ్ముకోలేని ఫ్రెండ్స్ విషయంలో మీకు ఏమైనా బాధ ఉందా, చింత ఉందా? నా ఫ్రెండ్ కోసం సుమారు నేను 11 years ప్రేయర్ చేశాను. తన పేరు శ్రీనివాస్ కన్నప్పుడు, నా 10th చదువుకున్న ఫ్రెండ్. ఎందుకు నువ్వు వాడితోనే ఆ 10th ఫ్రెండ్స్లో వాడు ఒక్కడే నాతో ఇప్పటివరకు ఉన్నాడు. సో చాలా ఇయర్స్, 11 years కంటిన్యూస్గా నేను నా డైలీలో ఆ ప్రేయర్లో పాయింట్ ఉండేది. సడన్గా రోజు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు, అదేంటంటే నాకు బైబిల్ కావాలరా అన్నాడు. ఏంటి అని అంటే, మొన్న బ్యాప్టిజం తీసుకున్నాను నేను, నా ఫ్యామిలీ అంతా. ముందు నా వైఫ్ మారింది. మొన్న వెళ్తే బైబిల్ ఎలా తీసుకెళ్తున్నాను చర్చ్కి, బైబిల్ ఎలా మారట్లేదు మనకు, ఇట్లా పట్టుకుని వెళ్తున్నాడు. నేను షాక్ అయ్యాను. ఆ బైబిల్ అండర్లైన్స్ ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, మీరు ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ ఇంకా రక్షణ పొందలేదు అని బర్డెన్ మీకు ఏమనుందా? మినిస్ట్రీ అని అన్నప్పుడు లాస్ట్ పీపుల్ గురించి కన్సర్న్ లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని పౌల్ ఇలా అంటాడు Romans 1st chapter 14th verseలో 16th verseలో ఉన్నమాట. అదేంటంటే, గ్రీకులకును గ్రీకు కాని వారికి, జ్ఞానులకు అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది.
ఇట్స్ మై డ్యూటీ అన్నాడు. ఇది ఆప్షనల్ కాదు. స్వార్థ ప్రకటన, ఇవాంజలిజం ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్స్ యువర్ డ్యూటీ. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది ఇట్స్ యువర్ డ్యూటీ. అంత మాత్రం కాదు, స్వార్థ విషయంలో నేను సిగ్గుపడను, ఇది కూడా ఉపయోగించాడు. నేను సిగ్గుపడను, ఎందుకంటే విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఎదురికే కాకుండా ఇతరులకు కూడా రక్షణ కలిగించే దేవుని శక్తి అది. అందుకని గాస్పెల్ విషయంలో నేను సిగ్గుపడను. దాని విషయంలో నేను ఏ స్థాయికి వెళ్ళిపోతానంటే, యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదుల్లా జీవించాడట. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారుగా ఉన్నాం. ధర్మశాస్త్రం లేని వాళ్ళతో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేని వాళ్ళుగా, బలహీనులను గెలవడానికి బలహీనుల కోసం బలహీనునయ్యాను, అందరి కోసం అన్ని విధాలుగా మారిపోయాను. ఆలోచించండి. నేను సువార్త ప్రకటిస్తున్నందుకు గొప్ప చెప్పుకోవట్లేదు. సువార్త బోధించడం నా కర్తవ్యం. నేను సువార్త బోధించడం ఆపేస్తే నాకు శాపము కలుగుతుంది. 16వ వచనం ఉపయోగించిన మాట ఇది. వాడికి భాష తెలుగు బైబిల్. సువార్త చెప్పడం అనేది ఇది అంటారు. చివరికి ఏమంటాడు తెలుసా? ఒక షాకింగ్ స్టేట్మెంట్ పౌలు ఉపయోగించిన స్టేట్మెంట్ తెలుసా? Romans 9:3 అంటాడు. అదేంటే, నా సహోదరుల కోసం, నా చర్చ్ మెంబర్స్ కోసం దేవుడు నన్ను శపించినా పర్వాలేదు, క్రీస్తు నుంచి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. వాళ్ళ రక్షణ అయితే పొందాలి. కావాలంటే నేను రక్షణ కోల్పోతే వాళ్ళకి రక్షణ వస్తుందంటే దానికోసం కూడా నేను రక్షణ తీసుకుంటాను కావాలంటే. అంటే అతిశయోక్తాలంకారంగానే ఉపయోగించాడు, మెటాఫోర్గానే ఉపయోగించాడు. కానీ ఆ స్టేట్మెంట్లో తన చర్చ్ కాంగ్రిగేషన్ని ఎంతో ఇష్టపడుతున్నాడు. డూ యూ లవ్ యువర్ చర్చ్? డూ యూ లవ్ యువర్ ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్కి మీరు ప్రేమిస్తే ఎక్కడికి పార్టీలో కలుస్తున్నారా? మాల్స్లో అక్కడ వరకేనా మీ ఫ్రెండ్స్? రేపు అన్న రోజు నీ ఫ్రెండ్ నేను అడిగే ఒక నెపం ఏంటంటే, దేవుడు నిన్ను అడిగేది, ఆదామా వేర్ ఆర్ యూ, యాడమ్ వేర్ ఆర్ యూ అని అడుగుతాడు. అక్కడదా అప్పుడు వేర్ ఈజ్ యువర్ నైబర్, వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? కయ్యని అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ అది. నీ తమ్ముడైన హేబెల్ ఏది? నీ ఫ్రెండ్ ఏంటి? ఫస్ట్ నీ పరిస్థితి అడుగుతాడు, తర్వాత నీ నైబర్, నీ ఫ్రెండ్ గురించి కూడా అడుగుతాడు దేవుడు. ఈ రెండింటికి మీరు లెక్క చెప్పాలి. రేపొద్దు నా ఫ్రెండ్, నీ ఫ్రెండ్ ఒక ప్రశ్న వేసి, నువ్వు ఇంతకాలం నాతో తిరిగావు కదా, నాతో తిన్నావు కదా, నన్నుతో పాటు షాపింగ్ వచ్చావు కదా, నాతో పాటు రెస్టారెంట్కి వచ్చావు కదా, భోజనం కలిసి తిన్నావు, అన్నీ షేర్ చేసుకుని నువ్వు క్రీస్తు ఎందుకు షేర్ చేసుకోలే అని అడిగితే ఏం చెప్తావు? ఒకరోజు అది చెప్పే రోజు ఒకటి వస్తుంది. షాకింగ్ స్టేట్మెంట్. అందుకని పాల్ చెప్తున్న మాట రెపెంటెన్స్, మారు మనసు గురించి మాట్లాడతాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ మైండ్, అంటే బిహేవియరల్ చేంజ్ కోసం మాట్లాడతాను. రీమోర్స్ గురించి మాట్లాడలేదు. రీమోర్స్కి రెపెంటెన్స్కి ఉన్నదా అంటే, రెపెంటెన్స్లో నేను న్యాచురల్గా సిన్ని అసహించుకొని బయటకు రావడం. రీమోర్స్లో ఏమవుతుంది? రీమోర్స్లో ఏమవుతుంది అని అంటే, నేను దొరికిపోయాను కాబట్టి బాధపడతాను, పబ్లిక్ అయిపోయాను కాబట్టి బాధపడడం తప్ప రియల్ది లేదు. దాంట్లో గిల్ట్ ఉండదు. కాబట్టి రీమోర్స్కి రెపెంటెన్స్కి ఉన్న ఇది సంబంధం. అందుకని రెపెంటెన్స్లో ఏముంటుందంటే, నా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుంది, అలాగే విల్ ఉంటుంది, ఎంటైర్ పర్సన్ ఉంటాడు. మీరు 37వ వచనంలో అదే కనబడుతుంది. అందువల్ల ఏమంటాడంటే, ప్రజల హృదయాలు కదిలిపోయాడు. ఇది విని ప్రజల హృదయాలు కదిలిపోయినాయి. ఆ మాట ఉపయోగిస్తాడు యాక్ట్స్లో 2nd చాప్టర్లో. హృదయాలు కదిలిపోయినాయి. సహోదరులారా మేము ఏం చేయాలని అడిగారట. అంటే ఒకటి ఎమోషన్ ఆస్పెక్ట్ ఆఫ్ రెపెంటెన్స్ మాట్లాడుతున్నాడు. తర్వాత ఏంటి? విల్ ఆస్పెక్ట్ ఆఫ్ రెపెంటెన్స్లో నా విల్ ఉంటుంది, అలాగే నా ఎమోషన్స్ ఉంటాయి, అలాగే డిసిషన్స్ ఉంటాయి. మేము ఏం చేయాలని అడుగుతారు. సో రెపెంటెన్స్లో ఇది ఉందా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అలిస్టర్ మెగ్రాత్, ఆయన సైంటిస్ట్, బికేమ్ ఎ థియోలాజియన్. ఆయన రాసిన బుక్లో ఏమంటాడంటే, అలిస్టర్ మెగ్రాత్ ఏమంటాడంటే, 3 కాన్సెప్ట్స్ చెప్తాడు. ఒకటి కంటెంట్, రెండోది ఇంటలెక్చువల్ అసెంట్, మూడోది యాక్టింగ్ అపాన్ ఇట్. ఈ 3 విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటి అని అంటే, నేను సిక్ అయ్యాను, అయితే ఈ సిక్నెస్కి కావాల్సిన ఒక వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నది అని న్యూస్ వచ్చాడు. సెకండ్ అసెంట్ ఏంటి అని అంటే నాలెడ్జ్, అది వేసుకుంటే తగ్గుతుంది అని నమ్మి అది తెచ్చుకోవడం. మూడోది తెచ్చుకుని నా పాకెట్లో పెట్టుకుంటే కాదు, ఆ డ్రగ్ నేను యాక్టింగ్ అపాన్ ఇట్, అప్పుడే అది పనిచేస్తుంది. రక్షణ కూడా నేను పాపిని అని మొత్తం నువ్వు కథించాలి, దానికి ఒక గుడ్ న్యూస్, ఒక సేవియర్ ఉన్నాడని గుడ్ న్యూస్ నీకు అందాలి. 1. రెండవది, అది నిజంగానే ఆయన నమ్మితే నా జీవితం మారుతుంది అని నమ్మడం. మూడోది, తీసుకొని క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకోవడం. ఈ లైఫ్, ఈ రెపెంటెన్స్ మీకు జరిగిందా? పాల్ ఫైనల్గా మాట్లాడుతున్నాను.
పాల్ యొక్క లైఫ్లో ఉన్న మాటలు, రిపెంటెన్స్ లేకపోతే దానికి కమిట్మెంట్ ఏంటో మీకు చెప్తా ఉన్నాను. చట్లవాడ అని ఒక ఊరు ఉంది. జాయ్స్ నీకు తెలుసా? అటువైపు రాజమండ్రి లేదా లోపలికి ఉంటుంది చట్లవాడ. అటువైపు ఎగ్జాంపుల్, చట్లవాడ అనే ప్లేస్లో ఒక కొండ మీద ఉంటుంది. ఎవ్రీ ఇయర్ గ్యాదరింగ్ జరుగుతుంది. చాలామంది ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు దానికి. ఇయర్లీ వన్స్ చాలా పెద్ద గ్యాదరింగ్. అది ఎక్కడంటే ఒక ట్రైబల్ ఏరియాలో జరుగుతుంది. ఆ కొండ మీదకి జరుగుతుంది. సో దానికి మా డాడీని స్పీకర్గా పిలిచారు ఒకసారి. అది ఎవరి చేస్తే తర్వాత రెజిన్ కూడా ఒకసారి ఇచ్చారు. రెజిన్ వెళ్ళాడు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ చాలా హిట్ ప్రోగ్రామ్ అంటారు చట్లవాడ అని. సో మా డాడీ దగ్గరికి వచ్చినప్పుడు మా డాడీ ఒకసారి మెసేజ్లో ఉపయోగించింది, మీకు చెప్తాను. బాబు పెట్టుకో. వాళ్ళు ఏం చెప్పారంటే మా డాడీ దగ్గరికి వచ్చి, పాస్ గారు మీ వెహికల్ అక్కడ వరకు వస్తుంది, అక్కడ నుంచి ఒక జీప్ వస్తుంది, జీప్ తెచ్చుకొని మీ వెహికల్ అక్కడ పెట్టేస్తే జీప్ మీద మేము తీసుకెళ్తాం. అది కొంతవరకు వెళ్ళిన తర్వాత గుర్రం వస్తుంది, గుర్రం మీద ఎక్కిన తర్వాత మీరు కొండ మీద కొంతవరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా గుర్రం వెళ్ళదు, కొంచెం దూరం మాత్రం నడవలసి వస్తుంది. అక్కడ పక్కన ఒక గ్రామం ఉంటుంది, దాంట్లో అంటే ఏ బాబు అక్కడే పెట్టుకోవాలా అని అడిగారు. అని అంటే లేదండి చర్చ్ ఉంది అక్కడ. చర్చ్ ఉందా? అక్కడ ఎవరు కట్టారు అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగోనండి ఈ లూథరన్ మిషనరీ, ఆయన పేరు రాజమండ్రిలో చాలా ఫేమస్ లూథరన్ మిషనరీ కదా, ఆయన గుంటూరు సైడ్, ఆయన ఫౌండర్. ఇంకొక ఆయన మా డాడీకి ఆయన పేరు చెప్పారు. చెప్తే ఆయన వచ్చి కట్టాడా? ఎప్పుడు కట్టాడు అంటే 180 years బ్యాక్. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. 180 years బ్యాక్, 180 సంవత్సరాల క్రితం ఎట్లా కట్టాడు అని అడిగితే, అప్పుడు అక్కడ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి సినిమా చూపించారండి. స్క్రీన్ వేశారా? సినిమా వేశాడా? సినిమా రావాలంటే కరెంట్ ఉండాలిగా. కరెంటు ఇప్పటికీ లేదు. కరెంట్ ఎలా వచ్చింది అంటే జనరేటర్ తీసుకొచ్చారండి. మా డాడీకి తెలుసు ఆ మిషనరీ మా తాతయ్య దగ్గర, మా తాతయ్య ఆయనకి ట్రాన్స్లేటర్గా ఉండేవారట. అందుకని ఆ మిషనరీ ఇంటికి వచ్చినప్పుడు జనరేటర్ ఒక లారీ మీద వచ్చేదట. మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు దాని మీద వాటర్ ఏమంటే ఆ వాటర్తో నింపేవారట. అదంత లారీ తీసుకెళ్ళే అంత, ఇప్పుడు పోర్టబుల్ జనరేటర్స్ లేవు అప్పుడు. అంత జనరేటర్ అలా తీసుకొచ్చాడు, లారీ మీద తీసుకొచ్చాడు. లారీ ఎలా వచ్చింది? రోడ్ లేదంటున్నారు కదంటే రోడ్ వేసుకుంటూ వచ్చేసాడట. విశ్వాసం ఏం చేస్తే తెలుసా? రోడ్డే వస్తానందు, రోడ్ వేసుకుంటూ పోతుంది. ఫెయిత్ లెవెల్ అది. యు హ్యావ్ దట్ కమిట్మెంట్. అట్లాంటి కమిట్మెంట్, ఆ మిషనరీస్ ఇచ్చిన కమిట్మెంట్ ఈరోజు మనకు లేదు. అండ్ ఫైనల్గా సాక్రిఫైసెస్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్. తను ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడో అక్కడ ఎంత అని అంటాడంటే 22nd chapter అంటాడు, పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేయాలనే ఉద్దేశంతో నేను యెరూషలేం వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాట్ నోయింగ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు హిమ్. అండ్ ద ఫైనల్ రిమార్క్స్, నేను అక్కడ చేరిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. అదేనా మీరు యాక్ట్స్ నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ వీక్ వచ్చిన మాట్లాడుకున్నప్పుడు Acts 21లో 12th chapter 12th verse ఇట్లా అన్నాడు, ఇది విని అక్కడున్న ప్రజలు మేము కలిసి పౌలుని యెరూషలేముకు వెళ్ళొద్దని బ్రతిమాడాడు. పౌలు, మీరు దుఃఖించి నా గుండెలు ఎందుకు పగలగొడుతున్నారు? యేసు ప్రభు పేరట బంధింపబడ్డానికి కాదు, మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని సమాధానం చెప్పాడు. ఇది పౌలుకి కమిట్మెంట్. ఇలాంటి వ్యక్తులతోనే జోయలేడు భూమి అప్సైడ్ డౌన్ అవుతుంది, వరల్డ్ అప్సైడ్ డౌన్ అవుతుంది. ఇలాంటి వ్యక్తులతోనే అదే ఈ కమిట్మెంట్ మన లైఫ్లో లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో తను ఎట్లా ఉన్నాడు అంటే తన కమిట్మెంట్. మన మిషనరీస్ చూడండి, ఈరోజు చాలామంది ఇక్కడికి హైదరాబాద్ ఐటీకి సాఫ్ట్వేర్ కంపెనీస్కి జాబ్కి వచ్చిన వాళ్ళు చాలామంది, మనలో చాలామంది ఎలా వచ్చాం? హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చాం? విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో. టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో గాడి నుంచి సిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిటీ నుంచి గాడిని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, విలేజెస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మిషనరీస్ వెళ్ళారు, దేవుడు దిగాడు భూమి మీదకి. కమిట్మెంట్ అది. నువ్వు ఎదుగుతూ నువ్వేం చేస్తున్నావు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కెరీర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ జాబ్ కోసం వెళ్తున్నావు. కానీ ఒకనొకప్పుడు మిషనరీస్ అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చారు, మన ఏరియాస్కి వచ్చారు. వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటంటే ఆ కాలంలో వాళ్ళే ఏంటంటే డాక్టర్స్ అయిపోయారు, ఉన్నతమైన సేవలు చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. లాస్ట్ టైం నేను గుంటూరులో వెళ్తున్నప్పుడు, గుంటూరులో చాలా ట్రిప్ వేసుకుంటూ నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. కార్ అంతా మొత్తం పూర్తయిపోయింది.
సరే నేను కారు వాష్కి ఒక చోట ఇచ్చాను, ఇచ్చి చేయిస్తూ కూర్చున్నాను అనమాట. నేను చెప్తున్నాను ఇక్కడ పలానా చర్చ్ ఎక్కడ అంటే అటువైపు వెళ్ళాలి, సన్న వాళ్ళ ఇల్లు ఆ ఏరియా ఏంటారు అది బ్రాడీపేట ఎట్లా అని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు వాష్ చేస్తూ మాట్లాడుకున్నారు. ఇంకా ఆ ఓనర్ అక్కడ ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్స్ మాట్లాడుకుంటే ఇట్లా చెప్తా ఉన్నారు. అదేంటంటే అదే బ్రాడీపేట ఇట్లా ఉన్నది కదా, అదంతా ఏరియా అదేమనంటే కన్నికల హాస్పిటల్ అన్నారట. అక్కడ ఏదో హాస్పిటల్ పేరు వాళ్ళు కన్నికల హాస్పిటల్ అంటారు అన్నారు. నాకు అర్థం కన్నికల హాస్పిటల్ ఏంటి అని అడిగితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆటో డ్రైవర్స్ ఇద్దరు ఓనర్ మాట్లాడుతున్నారు. ఏమనంటే వాళ్ళంట ఆ కాలంలో అన్నీ వదులుకొని వచ్చేసి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా అమ్మాయిలు వచ్చేసి కన్నికల్లా ఉండిపోయి ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి మన వాళ్ళకి విద్య చెప్పి స్కూల్ పెట్టి హాస్పిటల్స్ పెట్టారు. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? రీసెంట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో హాస్పిటల్ పేరు అది కాదు, కుగ్లస్ హాస్పిటల్ యాక్చువల్గా దాని పేరు. కానీ వాళ్ళు దానికి పెట్టిన పేరు అంటే కన్నికల్ హాస్పిటల్ అని పేరు పెట్టారు. ఎందుకంటే వర్జిన్స్ లాగానే అలాగే ఉండిపోయారు, అలాగే చచ్చిపోయారు. వెర్ ఇస్ యువర్ కమిట్మెంట్? ఇవాంజలిజాన్ని, ఫెయిత్ని మీరు పాలు తీసుకున్నంత సీరియస్గా తీసుకోగలుగుతా ఉన్నారు? కలుసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అందించిన ఈ మాటలను బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తాం. పాల్ యొక్క లైఫ్ని మేము చూసినప్పుడు ప్రభా, అది మాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది. విశ్వాసం పనులు చేయిస్తుంది. పని చేసిన తర్వాత నేను వెళ్ళి ప్రకటిస్తాననేది కాదు, దానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటుంది, రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభా, అదెంత ఇబ్బందులు ఉన్నా సరే, ఇదిగో ప్రభా, పాల్ యొక్క లైఫ్ స్టైల్ మేము చూస్తూ ఉన్నాం. చివరికి చనిపోవడానికి కూడా వెళ్తూ ఫేర్వెల్గా తన చర్చ్కి చెప్తున్న మాటలు ఫైనల్గా, మీరు విశ్వాసాన్ని జాగ్రత్త పట్టుకోండి, దీంట్లోంచి వెళ్ళిపోవద్దు. నేను ఇంత ఫౌండేషన్ వేశాను, మీరు వెళ్ళి ఎవరో కొత్త సువార్తిస్తే దాంట్లోకి వెళ్ళిపోవద్దు. వాళ్ళతో ఏడ్చి బతిమాలి ప్రభా, అంత ప్యాషన్ కలిగిన పాల్ మేము చూడగలుగుతా ఉన్నాం. ప్రభా, మా జీవితాన్ని ఒక్కసారి పాల్ యొక్క లైఫ్తో కంపేర్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా మిషనరీస్ చేసిన త్యాగాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నిటిల్లో ఇదిగోదవా, మాకు నిజంగా ఎంత కమిట్మెంట్ ఉంటే మేము కూడా సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని అప్సైడ్ డౌన్ చేయగలం, తిరిగి నిర్మించగలం, పాడైపోయిన ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి కట్టగలం. ఇదిగోదవా, అంత సత్తామని మాకు అనుగ్రహించారు. కానీ ఈ సువార్తకి అంత శక్తి ఉంది, కానీ ఆ శక్తి ముందు మా జీవితాన్ని మార్చాలి. మా జీవితాన్ని కూడా మార్చేంత శక్తి ఉంది, కానీ మేము ఆ సువార్తకి లోబడట్లేదు. మాకు అలవాటు అయిపోయింది. దీన్ని సీరియస్గా తీసుకునే కృపను మాకు అనుగ్రహించండి. మా జీవితాలు మారాలి, మారిన జీవితాల నుంచి మారిన వ్యవస్థ కావాలి. అలాంటి బిడ్డల్ని, అలాంటి వ్యవస్థని నేను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. ప్రభు గదవ, నీ చేతికి బిడ్డలందరినీ చెప్తా ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మాటలు వ్యర్థం కాకున్నట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని ప్రభు మా కమిట్మెంట్స్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకునే కృపను అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కమ్యూనియన్కి వచ్చిన వాళ్ళు లేచి మీ ప్లేసెస్లో ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను. హోలీ కమ్యూనియన్కి వచ్చిన వాళ్ళు లేచి మీ ప్లేసెస్లో ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రేమగల తండ్రి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా కమిట్మెంట్ స్ట్రాంగ్ అవ్వాలంటే సిలువలో నువ్వు కార్చిన రక్తము, అది ఎవరి నిమిత్తం ఎందుకు జరిగింది, దేవుడు మా జీవితాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడో అన్న విషయం మాకు అర్థమైతేనే కానీ మా కమిట్మెంట్స్ రెన్యూల్ అవ్వవు, అవి స్ట్రాంగ్ అవ్వవు. ప్రభు, ఈ బోధ మాకు అలవాటు అయిపోయి క్రీస్తు మా కోసం చనిపోయాడనే మాట చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఒకవేళ నా కోసం నా ఫ్రెండ్ చనిపోతే గొప్పగా చెప్పుకుంటాను, కానీ క్రీస్తు దేవుడే నా కోసం భూమి మీదకి వచ్చి నా ప్రాణం పెట్టాడంటే పక్కలకు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. బహుశా అది మమ్మల్ని అంత ఇంపాక్ట్ చేయలేదేమో, బహుశా దీన్ని మేము పట్టించుకోలేదేమో. దీన్ని సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. ఎవరైతే నిజ పశ్చాత్తాపంతో వచ్చారో మమ్మల్ని ఆదరించమని అడుగుతా ఉన్నాం. ఈ హోలీ కమ్యూనియన్లో మేము పాల్గొంటున్నప్పుడు ఇది మాకు పాపం నిమిత్తము దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మా పాప క్షమాపణ కలిగింది అని చెప్తూ మేము ప్రభు ఎదుగుదవా ఇది సింబాలిక్గా తీసుకుంటా ఉన్నప్పుడు మా విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి నడిపించమని బిడ్డల పక్షంగా ఈ చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించమని
మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సత్యముతో తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా మా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు 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 జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు ప్రభు అయిన యేసు తాను ఆ పగపడ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలోకి రావడానికి ఎవరైతే నిజ పశ్చాత్తాపం కలిగి ప్రభు కమ్యూనియన్లో పాల్గొన్నారు, బాప్తిసం తీసుకున్న మేము లోక విషయంలో కొన్ని విషయాల్లో మేము పడిపోతూ ఉన్నాం. జీవితాలు నిలబెట్టుకున్నాం, కానీ ప్రభా కొన్ని శోధనలు మేము పడిపోయాం. మళ్ళీ తిరిగి మమ్మల్ని లేపుతున్నందుకు, మళ్ళీ ప్రభా విశ్వాసం మేము కొనసాగడానికి ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. ఆ ఉద్దేశాన్ని గమనించి ఎవరైతే దీంట్లో అర్థవంతంగా పాల్గొన్నారో, నిజ పశ్చాత్తాపంతో దీన్ని తీసుకున్నారో, ఆ బిడ్డల యొక్క పాపాలు క్షమింపడ్డాయని ప్రభు కదవా ఈ వాక్యం సెలవిస్తుంది. అదే వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే అయోగ్యంగా తీసుకున్నారో, నిజ పశ్చాత్తాపం లేకుండా అలవాటు ప్రకారం ట్రెడిషనల్గా తీసుకున్నారో, అటు వారు దేవుని యొక్క ఉగ్రతకి లోనవుతున్నారు. ప్రభు అటు వారు ఎవరుంటే ప్రభు కదవా ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నిజ పశ్చాత్తాపం లేకుండా ఇది కదవా తీసుకోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత లోనవుతా ఉన్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు క్షమించండి. మా జీవితాలను సరి చేసుకుంటా ఉన్నాం. నీ వాక్యమని అర్థంలో మేము సరి చేసుకోవడానికి మేము మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం.
మరొకసారి చేర్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇది కదవా ఆ బిడ్డకు కావాల్సిన దీవులు మీరు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి, మన ఆఫరింగ్స్ పట్టుకుందాం.